బియర్ హెల్ప్స్ ఫ్లష్ అవుట్ కిడ్నీ స్టోన్స్. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత యూరిన్ లీకేజ్ అనేది ఎందుకు జరుగుతుంది? తుమ్మినా, దగ్గినా యూరిన్ లీకేజ్ అవ్వడం అసలు ఇది ఎందుకు వస్తుంది? దీన్ని మనం ఎలా డీల్ చేసుకోవాలి? హోల్డింగ్ యూరిన్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వైల్ ట్రావెలింగ్, హౌ బ్యాడ్ ఇట్ ఇస్? సింగిల్ కిడ్నీ మీద మనిషి ఎంత కాలం బతకగలడు సార్? అంటే ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అసోసియేట్ డయాలసిస్ మీద ఉన్న పర్సన్ లైఫ్ స్పాన్ ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా, లేకపోతే బాగానే ఉంటారు? ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సూపర్ స్టార్ రజనీకాంత్ అండర్వెంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్. Would be the approximate cost that happens for this renal transplantation procedure. ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేషియో ఎలా ఉంటుంది సార్ దిస్ పీరియడ్ లో? మీరు చూసిన అతిపెద్ద స్టోన్ సైజ్ ఏంటి? సో ఆల్మోస్ట్ మన ఆరెంజ్ అంతా పెద్ద స్టోన్. యూరిన్ లో బ్లడ్ వస్తుంది అని చెప్తారు. ఇది ఎంత సివియారిటీ ఆఫ్ అ ప్రాబ్లం? దీన్ని ఎంత త్వరగా అడ్రస్ చేయాలి? అసలు ఎందుకు అలా బ్లడ్ వస్తుంది? ఈజ్ వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్స్. So super excited, sir. So let us start with the basic of understanding the kidney. What is kidney? అసలు కిడ్నీ ఏంటి, కిడ్నీ ఫంక్షనాలిటీ లో ఫేమస్ అయ్యి సో ఇన్ సింపుల్ టర్మ్స్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఖచ్చితంగా ఎక్కువ మెడికల్ టర్మ్స్ వాడకుండా వీలైనంత అందరికి అర్థమయ్యేటట్లు లెట్ us have the discussion. Yes. చెప్పండి సార్, వాట్ ఇస్ కిడ్నీ? అసలు కిడ్నీ హెల్త్ లోకి ఏమేమి వస్తాయి? సో కిడ్నీ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి? ఎస్. సో బేసికలీ కిడ్నీస్ అనేవి ప్రతి ఒక్కరికి ఉండేవి. దేర్ ఆర్ 2 in number. అవి రఫ్ గా మీకు ఒక కంప్యూటర్ మౌస్ అంత సైజ్ ఉంటుంది. సో ఈ కిడ్నీస్ ఏంటంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ వినుంటారు చాలా మంది, ఇట్ ప్యూరిఫైస్ ద బ్లడ్. అంటే ఓన్లీ ప్యూరిఫికేషన్ అని గ్రాస్ గా దాన్ని మనం మాట్లాడకుండా అది మన బాడీలో ఉన్న ఎవ్రీ ml ఆఫ్ బ్లడ్ ని అది తీసుకొని ప్యూరిఫై చేసి మన బాడీలో చాలా టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి, చాలా మినరల్స్ ఉంటాయి. వాటన్నిటిని ఎంత ప్రపోర్షన్ లో ఉంటే మన హ్యూమన్ బాడీ కరెక్ట్ గా వర్క్ అవుతుంది అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కిడ్నీస్. సో మనం లైవ్ స్టార్ట్ చేసి అప్రాక్సిమేట్లీ ఒక 1 minute అయి ఉండొచ్చు. అండ్ ఇన్ దిస్ 1 minute ఆల్రెడీ 1 liter ఆఫ్ బ్లడ్ హ్యాస్ గాన్ త్రూ ద కిడ్నీస్. సో అందరికీ తెలియకపోవచ్చు, పర్ డే 180 liters ఆఫ్ బ్లడ్ ఈస్ ఫిల్టర్డ్ త్రూ ద కిడ్నీస్. సో ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ అమౌంట్. సో ఇంత ఉండేటప్పుడు దాన్ని మనము ఆబ్వియస్లీ ఇది ఒక హార్ట్ బ్రెయిన్ లాగా ఆల్ ద టైం మన బాడీలో ఫంక్షనల్ గా ఉండాలన్నమాట. సో దీన్ని మనం ఏం చేయాలంటే ప్రాపర్ గా అసలు ఎట్లా హౌ డస్ ఇట్ వర్క్ అనేది మనం తెలుసుకోవాలి. సో ద ఫస్ట్ మోస్ట్ కామన్ థింగ్, ఇప్పుడు మనం కిడ్నీస్ హెల్త్ బాగుండాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది వచ్చేసి హైడ్రేషన్. చాలా మంది చెప్పుంటారు, బట్ ఇది మనం కొలతలో చెప్పామంటే చాలా మందికి గుర్తుంటుంది. అడిక్వేట్ గా ఒక మనిషి హైడ్రేటెడ్ గా ఉన్నాడు అని చెప్పడానికి సింపుల్ గా వచ్చేసి మన యూరిన్ కలరే చెప్పేస్తాం అనమాట. ఇఫ్ యువర్ యూరిన్ ఈస్ వైట్ ఆర్ పేల్ yellow అంటే లైట్ గా పసుపు కలర్ లేదా వైట్ గా ఉంది అంటే మనం దాన్ని వీ కెన్ సే దట్ వీఆర్ హైడ్రేటెడ్, మనం హైడ్రేటెడ్ గా ఉన్నాము అనేసి. ఇంకొకటి క్వాంటిటీ ప్రకారం ఎలా చెప్తాము అంటే 1 per day అట్లీస్ట్ మన గైడ్ లైన్స్ ప్రకారం మనం అట్లీస్ట్ ఒక 2 liters ఆఫ్ యూరిన్ మనం పాస్ చేస్తూ ఉన్నామంటే వీఆర్ అడిక్వేట్లీ హైడ్రేటెడ్. 2 liters ఆఫ్ యూరిన్ మనం పాస్ చేయాలి అంటే మనం అప్రాక్సిమేట్ గా 2.5 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే తాగాలన్నమాట. సో ఇది మెయిన్. కిడ్నీస్ అనేవి ఏంటంటే వేరే ఆర్గాన్స్ లాగా ఇమీడియట్ ఎఫెక్ట్ ఏం చూపించదు. సో దాన్ని కేర్ అనేది మనకు చాలా బాగుండాలన్నమాట. ఎవ్రీడే చిన్న చిన్న హ్యాబిట్స్, దీస్ థింగ్స్ విల్ హెల్ప్ అలాట్. అంటే ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిద్ర లేయం కానీ ఫస్ట్ ఫోన్ పట్టుకునే ముందర కానీ వేరే ఏం యాక్టివిటీ చేసే ముందర కానీ జస్ట్ మౌత్ ఒకసారి నీట్ గా వాష్ చేసుకొని ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్, అది చాలా గుడ్ స్టార్ట్ ఇన్ ఏ డే. ఎందుకంటే కిడ్నీస్ 6 to 7 hours గా డిహైడ్రేషన్ లో ఉన్నాయి. మనం ఆల్రెడీ నైట్ తీసుకున్న ఫ్లూయిడ్ తో అది వర్క్ అవుతా ఉంటుంది. సో మనము అడిక్వేట్ వాటర్ కానీ పొద్దునే తీసుకున్నామంటే ఇట్ విల్ స్టార్ట్ ఇట్స్ వర్క్ ప్రాపర్లీ. ఎప్పుడైతే మనం డిహైడ్రేషన్ స్టేట్ లో ఉంటామో కిడ్నీ బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. ఎప్పుడైతే కిడ్నీ బ్లడ్ ఫ్లో తగ్గుతుందో ఈక్విలిబ్రియం, ఆ ఇంబ్యాలెన్స్ అనేది లోపల క్రియేట్ అయ్యి ఈ ఫర్దర్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అట్లా పోతూ 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 కిడ్నీ లోపల ఉండే సెల్యులర్ లెవెల్లో డ్యామేజ్ జరుగుతుంది. సో అందుకే కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా అది మనకు చాలా లేట్ గా వస్తుంది. ఆల్మోస్ట్ దెర్ ఆర్ పేషెంట్స్, ఎంతో మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు.
వాళ్ళు చూసేదానికి ఫైన్ ఉంటారు, వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవు, అండ్ ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ దేర్ కిడ్నీ ఫంక్షన్ ఈస్ లాస్ట్. బట్ స్టిల్ వాళ్ళకి ఏమీ సైన్స్ ఉండవు అనమాట. సో చాలా జాగ్రత్తగా ఇవి చూసుకోవాలి. మనం ఇంకా కూడా దాన్ని ఏమేమి బ్లడ్ టెస్ట్ చేయాలి అదంతా కూడా మనం ఫర్దర్ గా మాట్లాడతాం. ఒక నార్మల్ ఇండివిజువల్ ఎట్లా చేయాలి, ఒక హై రిస్క్ ఇండివిజువల్ ఎలా కిడ్నీస్ ని టెస్ట్ చేసుకోవాలి, అవంతా అనేది మనం ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ గా మాట్లాడుకున్నాం. సో కిడ్నీ అనే బేసిక్ ఫంక్షనాలిటీ ఇస్ వాట్ వీ హావ్ అండర్స్టూడ్ టిల్ నౌ. ఓకే, సో ఈ కిడ్నీస్ లో యూజువల్ గా ఇన్ జనరల్ గా మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ కి వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ఏంటి? మీ ఓపీడీలో మీరు ఎక్కువగా చూసే కామన్ ప్రాబ్లమ్స్? ఓపీడీలో డే ఇన్ అండ్ డే అవుట్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్, ఎస్పెషలీ మన ఇండియాలో, సౌత్ ఇండియాలో వేర్ టెంపరేచర్స్ ఆర్ హై, ఆర్ కిడ్నీ స్టోన్స్ అనమాట. సో కిడ్నీ స్టోన్స్ గురించి చాలా మందికి తెలుసుంటుంది, బట్ స్టిల్ అవి ఎప్పుడు ఫామ్ అవుతాయంటే కిడ్నీ లోపల మనకు కాల్షియం ఉంటుంది, ఆక్సలేట్ ఉంటుంది. ఈ కాన్సన్ట్రేషన్స్ అనేవి ఒక ఈక్విలిబ్రియం లో మెయింటైన్ అవ్వాలి. మనం డీహైడ్రేషన్ ఏం చేసినా కూడా వాటర్ కంటెంట్ తక్కువ అయ్యి ఈ సాల్ట్స్ కంటెంట్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ సాల్ట్స్ కంటెంట్ పెరుగుతుందో ఈ రెండు కలిసినప్పుడు వి గెట్ ఏ స్టోన్. అంటే కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అనేది మోస్ట్ కామన్ కైండ్ ఆఫ్ స్టోన్స్ అనమాట. సో ఈ స్టోన్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనము మన డైట్ దాంట్లో ఉంటుంది, మన లైఫ్ స్టైల్ ఉంటుంది, మన హైడ్రేషన్ వీటన్నిటిపైన కూడా ఉంటుంది. సో ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఎట్లా చెప్పాలంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ దర్ లైఫ్ టైం ఎవరో ఒకరు ఖచ్చితంగా దీన్ని ఫేస్ చేసి ఉంటారు. అది వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. అన్ని కిడ్నీ స్టోన్స్ మనల్ని ఇబ్బంది పెట్టవు. అది ఉన్న లొకేషన్, అది ఉన్న సైజ్ బట్టి మనకు ఇబ్బంది అనేది ఉంటుంది. రఫ్ గా ఓవరాల్ గా చెప్పాలి అంటే మనకు స్టోన్ సైజు 5 millimeters కంటే చిన్నది ఉంటే మనం అడిక్యువేట్ గా వాటర్ అన్ని తీసుకున్నామంటే ఆటోమేటిక్ గా అది బయటకు వచ్చేస్తుంది. కొన్ని సార్లు వేరే ఏదన్నా బాడీ లోపల మనకి ఇన్ జనరల్ గా ఆ స్ట్రక్చర్ ఒక డిఫార్మిటీ ఏదైనా ఉంది అంటే దోస్ ఆర్ ద స్పెషల్ కన్సిడరేషన్స్. బట్ పర్సే 5 millimeters కంటే తక్కువ ఉంది అంటే యూజువల్లీ స్టోన్ పాస్ అవుట్ అయిపోతుంది. అండ్ సరే, ఈ స్టోన్స్ వచ్చిన పేషెంట్స్ ఎలా వస్తారు ఓపీడీకి అని అడిగితే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ కమ్ టు ఎమర్జెన్సీ దాన్ ఓపీడీ. ఎందుకంటే ఇది మీరు ఏ పేషెంట్ అని అడిగారంటే సార్ ఇట్లాంటి నొప్పి నాకు ఎప్పుడు రాలేదు అని చెప్తారు. సో యూజువల్లీ ఎట్లా అంటే కిడ్నీ స్టోన్ పెయిన్ అనేది రైట్ ఫ్లాంక్ అంటే మన రిబ్ నుంచి కింద గ్రాయిన్ ఈ ఏరియాలో వచ్చి అది మనకు రేడియేట్ అవుతుంది అనమాట పెయిన్. సో నాట్ ఆల్ బ్యాక్ ఏక్స్ ఆర్ కిడ్నీ స్టోన్స్. బ్యాక్ ఏక్ లో బ్యాక్ ఏక్ ఉండే 90% వచ్చేసి మనకు కిడ్నీ స్టోన్స్ ఉండవు, ఉండి 10% ఉంటుంది. అండ్ ఆ పెయిన్ వచ్చేసి పేషెంట్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తారంటే నేను ఇప్పుడు దాకా ఈ పెయిన్ ని నేను చూడలేదు, అంత సివియర్ గా ఉంది సార్ అనేసి అని చెప్తారు. సో ఎమర్జెన్సీకి వస్తారనమాట మోస్ట్ ఆఫ్ ద టైం, డిపెండింగ్ అపాన్ దర్ కండిషన్ అండ్ దాని వాళ్ళ స్టేటస్ బట్టి. అంటే సమ్ పీపుల్ కి కిడ్నీ స్టోన్ తో పాటు ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ బట్టి మన ట్రీట్మెంట్ మారుతుంది. అందరికీ వెంటనే సర్జరీ కూడా చెయ్యము, మామూలుగానే మేనేజ్ చేస్తాము. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అంటే రెండు సైడ్ ఒకవేళ స్టోన్ వచ్చి ఏమైనా బ్లాక్ అయితే అట్లాంటి టైంలో ఎమర్జెన్సీగా సర్జరీ చేస్తాం. సో కిడ్నీ స్టోన్ ఈస్ ఎ వెరీ కామన్ థింగ్, దీన్ని ఎవరు భయపడాల్సిన పని లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ ప్రివెంటబుల్. ఇప్పుడు ఫ్యామిలీస్ లో కూడా మనకు కిడ్నీ స్టోన్స్ అనేది రన్ అవుతా ఉంటుంది అనమాట. అంటే మదర్ ఫాదర్ ఉంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ కూడా 50% పైన ఉంటుంది, వీళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ బట్టి పిల్లలకి కూడా. సో మీరు అడిక్వేట్ హైడ్రేషన్, ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని చేస్తే అండ్ యూ కెన్ కంప్లీట్లీ అవాయిడ్ ఇట్. దెర్ ఇస్ డేటా. ఇదంతా వచ్చేసి మనం రఫ్ గా చెప్పడం కాదు, ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద డేటా. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, హైడ్రేషన్ ఉందంటే మనం ఆల్మోస్ట్ అవాయిడ్ చేయొచ్చు కిడ్నీ స్టోన్స్ మోస్ట్ ఆఫ్. ఓపీడీకి వచ్చే పేషెంట్స్ ఎలా వస్తారు అంటే యూజువలీ వాళ్ళకి ఇంతకుముందు స్టోన్ ఉంది అంటే వాళ్ళు ఆటోమేటిక్ గా సార్ నాకు ఇంతకుముందు స్టోన్ ఉంది, ఆ పెయిన్ ఇలాగే ఉంది, సో మోస్ట్లీ స్టోన్ ఉండొచ్చు అనేసి అని వస్తారు. ఒక ఓపీడీకి మనకు ఒక కిడ్నీ స్టోన్ పేషెంట్ వస్తే మనం ఎలా ట్రీట్ చేస్తామంటే ఫస్ట్ వాళ్ళని డీటెయిల్డ్ గా మనం హిస్టరీ తీసుకుంటాం. హిస్టరీ అంతా తీసుకొని వాళ్ళ దగ్గర ఏమైనా ప్రీవియస్ రిపోర్ట్స్ కానీ బ్లడ్ రిపోర్ట్స్ కానీ ఉంటే అవన్నీ కూడా చూసి వాళ్ళని క్లినికల్ గా ఎగ్జామిన్ చేసి దెన్ వి గో ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్. ఏం ఇన్వెస్టిగేషన్స్ ఇస్తామంటే బేసిక్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఇస్తాము, ఎక్స్రే ఆర్ అల్ట్రాసౌండ్ అబ్డామెన్. ఈ అల్ట్రాసౌండ్ అబ్డామెన్ వచ్చేసి మోస్ట్ ప్రిఫర్డ్. అంటే మాకు ఓపీడీలోనే అల్ట్రాసౌండ్ మిషన్ ఉంటుంది.
వి యూజువలీ మేము అక్కడే చేసేస్తాం అనమాట. వీ కెన్ సీ. సో ఈ అల్ట్రాసౌండ్ మిషన్ లో మనకు కొన్నిసార్లు సరిగ్గా కనిపించకపోవచ్చు కొన్ని చిన్న చిన్న స్టోన్స్. అప్పుడు మాత్రమే మనము సిటీ స్కాన్ కి ప్రిఫర్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ మనం సిటీ స్కాన్ ప్రిఫర్ చేయము, ఎందుకంటే దాంట్లో రేడియేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది సెలెక్టెడ్ కేసెస్ కే మనం తీసుకుంటాం. సో కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఏమంటే ఆ స్టోన్ వల్ల కిడ్నీ ఫంక్షన్ ఏమన్నా మనకు తక్కువ అయిందా అది ఇది చూసేదానికి వి యూజువల్లీ గో విత్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్. ఓకే. సో ఇప్పుడు జనరల్ గా చాలా మంది అనుకునేది ఏంటంటే కాల్షియం రిలేటెడ్ టాబ్లెట్స్ ఆర్ పిల్స్ మనం తీసుకున్నప్పుడు మనకి కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని అనుకుంటారు. ఇస్ ఇట్ ట్రూ? నో, కంప్లీట్లీ ట్రూ కాదు. ఎక్సెసివ్ కాల్షియం ఇంటేక్ ఉండడము ప్లస్ డైట్ లో హై ఆక్సలేట్ ఫుడ్స్ అనుకుని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్పినాచ్, బీట్రూట్, ఈ హై సాల్టీ ఫుడ్స్, హై షుగరీ డ్రింక్స్ అండ్ వాటర్ తక్కువ తీసుకొని ఈ అన్ని ఫ్యాక్టర్స్ కాంపౌండ్ అయితే యూజువల్లీ అప్పుడు కాల్షియం మెటబాలిజం కొంచెం డిస్టర్బ్ అయ్యి యూరిన్ లో కాన్సన్ట్రేషన్ కూడా మారుతుంది. ఈ కాల్షియం అండ్ ఈ ఆక్సలేట్ ఈ కంటెంట్స్ ని మనం ఈక్విలిబ్రియం లో మెయింటైన్ చేయాలి అంటే ఒకేసారి డాక్టర్ నీళ్ళు తాగమన్నారు కదా అని చెప్పారని ఒకేసారి 1 లీటర్ నీళ్ళు తాగేశారంటే కిడ్నీ విల్ టేక్ ఇట్ అస్ ఏ గో ఇంటూ హైపర్ రెస్పాన్సివ్ స్టేట్. ఎక్కువ వాటర్ ఉంది, మనం ఎక్కువ ఫిల్టర్ చేయాలనేసి అని అది ఆ సెకండ్ కి అది తీసుకొని ఎంత అవుతుందో అంత మనకు ఫిల్టర్ అయిపోతుంది. సో ద బెస్ట్ వే టు హ్యావ్ ఎ గుడ్ హైడ్రేషన్ ఈస్ మనము లిమిటెడ్ టైమ్ ఇంటర్వెల్స్ లో లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ గుడ్ రిజల్ట్. అంటే ఈ ఓవరాల్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి మనము మెయింటైన్ అవుతుంది త్రూ అవుట్ ద డే ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్. అండ్ దీస్ టాబ్లెట్స్ అనేసి వచ్చేసి అందరూ ఎవ్రీడే ఏం తీసుకోరు దాన్ని. యూజువలీ విమెన్ ఆర్ హూ ఆర్ కాల్షియం డెఫిషియెంట్ ఆర్ ఎల్డర్లీ పీపుల్ వీళ్ళు మాత్రము, ఆర్ లాక్టేటింగ్ ఉమెన్ అంటే వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ అప్పుడు కొన్నిసార్లు కాల్షియం తగ్గుతుంది, వీళ్ళు మాత్రమే తీసుకుంటారు. అండ్ ఆ పేషెంట్స్ లో కూడా మనం ఏం ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఇది చూడట్లేదు. సో అలా మనకు ఓపీడీలో కూడా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అయితే ఎవరు స్టోన్స్ ఉండే వాళ్ళు ఎవరు కాల్షియం టాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళు అయితే ఏం కాదు. అది చాలా రోజుల నుంచి ఫామ్ అయ్యేది. వాళ్ళు ఇంకా ఎంతెంతో ఇబ్బందులు పడి ఏవేవో ట్రై చేసి ఫైనల్ గా మన ఓపీడీకి వస్తారు అన్నమాట. ఓకే. సో ఒక జనరల్ పెయిన్ కి కిడ్నీ స్టోన్ వలన వచ్చే పెయిన్ కి ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఒక కామన్ పర్సన్? ఎస్. సో యూజువలీ కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చేసి మనకు సడన్ పెయిన్, సడన్ గా వస్తుంది పెయిన్. అండ్ మోస్ట్ కామన్ నేను చెప్పాను కదా ఇందాక ఫ్లాంక్స్, ఏదో రైట్ ఫ్లాంక్ ఆర్ లెఫ్ట్ ఫ్లాంక్ వచ్చి అది మనకు తెలుస్తుంది అది రేడియేట్ అయ్యేటట్టు. ఎందుకంటే ఆ కిడ్నీ టు యూరినరీ బ్లాడర్ తో ఒక ట్యూబ్ ఉంటుంది, యురేటర్. ఆ యురేటర్ లో అది పాస్ అయ్యేది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కెన్ ఎక్స్ప్లెయిన్ బికాస్ ద పెయిన్ ఈస్ సో ఎక్స్క్రూషియేటింగ్, చాలా ఇబ్బందిగా ఉంటది వాళ్ళకి. వాళ్ళు చెప్తారు రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేసి. అండ్ యాజ్ ఏ డాక్టర్ మేము వాళ్ళని క్లినికల్ గా ఎగ్జామిన్ చేసేటప్పుడు ఈ సైడ్ లో పెయిన్ వచ్చిందంటే వేరే ఏమేమి ఆర్గన్స్ ఉంటాయి అనేది కూడా మేము తీసుకుంటాం. సో మోస్ట్ ఆఫ్ ద క్లినికల్ డయాగ్నోసిస్ లోనే, క్లినికల్ ఎగ్జామినేషన్ లోనే మీకు డయాగ్నోసిస్ బయటపడిపోతుంది ఆ పెయిన్. అండ్ ఈ రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వచ్చేసి ఓన్లీ 2-3 కండిషన్స్ లోనే ఉంటుంది అనమాట. ఈ ఎప్పుడైతే మనం ఇట్లా ఎగ్జామిన్ చేస్తామో అప్పుడు మనకు కన్ఫర్మ్ చేసుకునే దానికి దెన్ వి గో విత్ ద స్కాన్. సో యూజువల్లీ కిడ్నీ స్టోన్ వచ్చేసి సడన్ పెయిన్, కొన్నిసార్లు యూరిన్ పోయేటప్పుడు ఆ పెయిన్ ఎక్కువ అవుతుంది సార్ అని చెప్తారు. సో దట్ ఈస్ హౌ ద కిడ్నీ స్టోన్ పెయిన్ ఈస్. దాంట్లో కొన్ని స్పెషల్ కన్సిడరేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ యురేటర్ లో నుంచి వచ్చి బ్లాడర్ లో పడిపోయి అక్కడ బ్లాక్ అయింది అంటే యూజువల్లీ మేల్స్ లో జరుగుతుంది అట్లా. ఆ పెయిన్ వచ్చేసి వాళ్ళకి టిప్ ఆఫ్ ద పీనిస్ లో వస్తుంది. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్ అనమాట. సో వీటన్నిటిని మనం ఒక అల్ట్రాసౌండ్ తోనే మనం మాక్సిమం చూడొచ్చు. ఓకే. సో ఇప్పటిదాకా మీ ప్రాక్టీస్ పీరియడ్ లో మీరు చూసిన అతిపెద్ద స్టోన్ సైజ్ ఏంటి సార్? అతిపెద్ద స్టోన్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 7 centimeters into 8 centimeters. సో ఆల్మోస్ట్ మన ఆరెంజ్ అంతా పెద్ద స్టోన్. పేషెంట్ వచ్చేసి ఒక ఎల్డర్లీ మ్యాన్, చాలా రోజులుగా పేషెంట్ వచ్చి బెడ్ రిడన్, యాక్చువల్లీ కొంచెం నెగ్లెక్టెడ్ కేసు. సో పేషెంట్ కి ఆల్ ద టైమ్
పోలీస్ కెథెటర్ అంటాం కదా, యూరిన్ డ్రైన్ అయ్యేదానికి ఉంటుంది కదా ఒక ట్యూబ్. సో అది ఎప్పటి నుంచో పేషెంట్ దాంట్లోనే ఉన్నారు, మంత్లీ జస్ట్ మార్చుకుంటూ ఉన్నారు. దే నెవర్ కన్సల్టెడ్ ఏ యూరాలజిస్ట్ ఆర్ ఎనీ అదర్ ప్రాపర్ ఫిజిషియన్. లోకల్ గా వెళ్ళి ఏదో క్లినిక్ లో నర్స్ దగ్గర ఏదో మార్పించుకొని వస్తా ఉన్నారు. ఆ పేషెంట్ కి 1 day కంప్లీట్ గా యూరిన్ రాలేదు. సో అప్పుడు ఫర్దర్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు మనకు స్టోన్ ఉందని చెప్పని తెలిసింది. అంత పెద్ద స్టోన్ వచ్చేసి మనము యూజువల్లీ బ్లాడర్ లోపల ఉండే స్టోన్స్ కూడా మనము ఎండోస్కోపిక్ గానే రిమూవ్ చేయొచ్చు. పాయింట్ ఆఫ్ టైమ్ అప్రాక్సిమేట్లీ 3.5 centimeter ఉన్నంత వరకు వీ కెన్ ట్రై. అండ్ దెర్ ఆర్ అదర్ మెథడ్స్ ఆల్సో, లోపలికి వెళ్ళి దాన్ని బ్రేక్ చేసి పార్ట్స్ గా తీయడము ఇవన్నీ ఉంటుంది. బట్ ఇంత పెద్ద స్టోన్ వచ్చేసి ఇట్స్ వెరీ హార్డ్ టు రిమూవ్. సో వీ హ్యాడ్ టు కట్ ఓపెన్ ద అబ్డామెన్, కింద లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డామెన్, బ్లాడర్ ఓపెన్ చేసి స్టోన్ ని తీయాల్సి వచ్చింది. సో నాకు యాక్చువల్లీ ముందే చెప్పుంటే ఇక్కడ అబౌట్ ద స్టోన్ ఆల్సో, అది ఉంది ఓపీడీలోనే ఉంది స్టోన్ కూడా. అండ్ దాని గురించి పార్ట్ ఆఫ్ స్టోన్ అనాలిసిస్ పంపించాము. సో అది కూడా కాల్షియం ఆక్సలేట్ స్టోన్ వచ్చింది. సో దానికి తగినట్టు డ్రగ్స్ ట్రీట్మెంట్ అంతా కూడా. ఓకే, సో అంత పెద్ద స్టోన్ మనకి లోపల కిడ్నీ లోపల ఉన్నందువల్ల కిడ్నీ ఫంక్షనాలిటీ ఏం దెబ్బతుందా సార్? కిడ్నీ లోపల లేదు, అది కిడ్నీ లోపల నుంచి కొంచెంగా వచ్చి బ్లాడర్ లోపల ఫామ్ అయిపోయింది. సో అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, బికాస్ యూరిన్ ట్యూబ్ కూడా ఉండడం వల్ల కొంచెం ఏమైతే యూరిన్ ఉందో ఆల్మోస్ట్ ఒక 3.5-4 centimeter ఉండేవి యాక్చువల్లీ మంత్లీ 1 or 2 చూస్తూ ఉంటాము. సో స్టాగాన్ క్యాలిక్యులస్ అంటాం దాన్ని మెడికల్ టర్మ్స్ లో. కిడ్నీ లోపల ఫిల్టరేషన్ కి స్పేస్ ఉంటుంది కదా, ఆ ఫిల్టరేషన్ స్పేస్ అంతా కూడా ఇట్ విల్ బి ఆక్యుపైడ్ బై స్టోన్. సో అప్పుడు కిడ్నీ యొక్క ఫంక్షనాలిటీ ఆల్మోస్ట్ చాలా కాంప్రమైజ్ అయిపోతుంది. అండ్ ఈ స్టోన్స్ వచ్చేసి మోస్ట్ ఈజీలీ అసోసియేటెడ్ విత్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆల్సో. సో ఆ పేషెంట్స్ లో మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. వాళ్ళని చాలా మెటికులస్ గా మేనేజ్ చేయాలి. యాంటీబయాటిక్స్ ప్లస్ ఇమీడియట్ గా ఇంటర్వెన్షన్ చేసుకోవడము, ఆ కల్చర్, వాళ్ళ యూరిన్ కల్చర్ కి తగిన మెడికేషన్ పెట్టుకోవడము, అవన్నీ కొంచెం చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి మనం PCNL ప్రొసీజర్ చేస్తాం, పర్క్యూటేనియస్ నెఫ్రోలిథోట్రిప్సీ. అంటే లేజర్, ఇట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ లేజర్ సర్జరీ ఓన్లీ. జస్ట్ ఒక పెన్ ఆర్ క్యాప్ పోయే దానికి మాత్రం హోల్ వేసుకుంటాం బయట నుంచి కిడ్నీ లోపలికి వేసుకొని దెన్ వీ టేక్ అవుట్ ద స్టోన్. మోస్ట్ ఆఫ్ ద అదర్ స్టోన్స్ వచ్చేసి మనం యూరిన్ పోయే ప్లేస్ లో నుంచే, ఆ ప్యాసేజ్ లోపల నుంచి లోపలికి వెళ్ళి వి బ్రేక్ ద స్టోన్స్. ఇట్లాంటి పెద్ద స్టోన్స్ మాత్రం వి డూ PCNL. ఇవి చాలా కామన్ గా వస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ చాలా యూరాలజిస్టులు అందరూ ఎన్కౌంటర్ చేస్తూ ఉంటారు ఈ స్టాగాన్ క్యాలిక్యులస్. ఓకే, సో కిడ్నీ స్టోన్ అనేది డెఫినెట్లీ మనకి చాలా పెయిన్ఫుల్ అయినా ఇట్ ఈస్ నాట్ ఎనీ థ్రెటనింగ్ ప్రాబ్లమ్ ఆర్ ఎనీథింగ్. If detected early. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే కిడ్నీ లోపల ఉన్న స్టోన్ వచ్చేసి కింద వచ్చిన ప్యాసేజ్ లో బ్లాక్ అయిపోవడం వల్ల యూరిన్ ఫ్లో సరిగ్గా ఉండకుండా ఎక్కడ స్టాగ్నెంట్ అయిపోతుంది అనమాట యూరిన్. సో అట్లా స్టాగ్నెంట్ అయినప్పుడు దెన్ ఇట్ విల్ గో ఇన్ టు ఏ కండిషన్ కాల్డ్ పైలోనెఫ్రైటిస్. అంటే స్టోన్ వల్ల మనకు కిడ్నీ లోపల ఇన్ఫెక్షన్ అవ్వడం అనమాట. సో ఆ పైలోనెఫ్రైటిస్ అనేది కొంచెం థ్రెటనింగ్ కండిషన్. దానికి యాక్చువల్లీ ఇట్ రిక్వైర్స్ ఏ హాస్పిటలైజేషన్. సో నీట్ గా మనము IV యాంటీబయాటిక్స్ అన్ని వేసుకోవాలి. ఇన్ కేస్ వెంటనే ఆ స్టోన్ ని కూడా రిమూవ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ స్టోన్ ని మనం రిమూవ్ చేసేసి DJ స్టెంట్ అని వినుంటారు ఇంతకు ముందర. ఇట్స్ ఏ రబ్బర్ కైండ్ ఆఫ్ ట్యూబ్. ఒక సర్జరీ చేసిన తర్వాత కానీ లేకపోతే మనకు కిడ్నీ లోపల ఉండేది బయటికి తీసుకురావాలన్నా కానీ బ్లాడర్ కి కిడ్నీకి మధ్యలో కనెక్షన్ ఉంటుంది DJ స్టెంట్ అనేది. అది వేస్తే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ సెటిల్. కొన్నిసార్లు స్టోన్ లేకపోయినా కూడా పేషెంట్స్ విల్ హ్యావ్ పైలోనెఫ్రైటిస్. యూజువల్లీ డయాబెటిక్స్ లో, బెడ్ రిడెన్ కేసెస్ లో, ICUలో క్రానిక్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్ అండ్ కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ పైలోనెఫ్రైటిస్ అనేది వస్తుంది. సో అందుకే మేము చెప్తాము, ఎవరికన్నా కూడా ఈ బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ యూరిన్ ఉండి ఫీవర్ ఉంది అంటే వెంటనే దే హ్యావ్ టు గో సీ ఏ డాక్టర్. ఇది మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లోనే ఆపచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇట్ ఇంటూ ఏ పైలోనెఫ్రైటిస్. సో మనం కిడ్నీ స్టోన్ గురించి క్లియర్ గా మాట్లాడినాం కాబట్టి మూవింగ్ ఆన్ టు UTIs. సో UTIs అనేవి కూడా చాలా మంది క్లియర్ గా ఇటు అటు ఎక్కువగా వినే ప్రాబ్లమే. సో వన్ కామన్ డౌట్ ఆర్ థింగ్ దట్ మెనీ పీపుల్ హ్యావ్ ఇస్
మనం బయట ట్రావెల్ లో కానీ ఇక్కడ అక్కడ మనం వాష్రూమ్స్ యూజ్ చేసినప్పుడు వెన్ వి యూజ్ పబ్లిక్ వాష్రూమ్స్ మనకి యూటీఐస్ వస్తాయి అని అనుకుంటారు. ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? పార్షియలీ ట్రూ, ఎస్పెషలీ ఇన్ ద ఉమెన్ లో వచ్చేసి చాలా కామన్ గా ఈ ప్రాబ్లం ఎన్కౌంటర్ చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఉమెన్ లో ఉన్న అనాటమీయే అట్లుంటుంది అనమాట. సో యురేత్రా అంటాము, అంటే మన బ్లాడర్ నుంచి మన బయటికి యూరిన్ బయటకు వచ్చేదానికి ఉన్న ఆ వే, అది మేల్స్ లో అప్రాక్సిమేట్లీ 16 to 20 సెంటీమీటర్స్ ఉంటే ఉమెన్ లో ఓన్లీ 4 to 5 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ద గ్యాప్ ఇస్ వెరీ లెస్. సో వాళ్ళ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ కి యాజ్ వెల్ యాజ్ మన ఓన్ మోషన్ పాస్ చేసే ప్లేస్ కి, ఆ రెండింటికి అయితే దగ్గరగా ఉండడం వల్ల యూజువలీ మోర్ కామన్ గా ఇదవుతుంది. దాన్ని మనం ఒక విధంగా అవాయిడ్ చేయొచ్చు. వెన్ ఎవర్ వి పాస్ యూరిన్, నాట్ ఓన్లీ బయట కాదు, ఎక్కడన్నా కూడా ప్రైవేట్ పార్ట్స్ ఒకసారి నీట్ గా వాష్ చేసుకున్నామంటే ఆ ఛాన్స్ ని మనం తగ్గించవచ్చు. సో దట్ ఈస్ దేర్, అది పార్షియలీ ట్రూ కూడా. ఉమెన్ ఎక్కువ ఫేస్ చేస్తారు. సో ఇప్పుడు ఈ యూటీఐస్ ని మనము డిటెక్ట్ చేసుకోవడం ఎలా? ఓన్లీ యూరిన్ టెస్ట్ అయినా? అసలు యూటీఐస్ కి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? హౌ టు డిటెక్ట్? యూజువలీ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది వచ్చేసి మోస్ట్ కామన్. చాలా మందికి ఇది స్టోన్ లాగానే ఇది కూడా చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అక్రాస్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్ యూజువలీ ఫేస్ చేస్తారు అనమాట ఇది. సో ఈ యూజువలీ ఎట్లా ప్రెసెంట్ అవుతారంటే, ఫస్ట్ సైన్ వచ్చేసి మనకు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది పేషెంట్స్ కి. పేషెంట్స్ చాలా క్లియర్ గా చెప్తారు, సార్ నేను యూరిన్ పోయేటప్పుడు నాకు ఎక్కువ మంటుంది, లేదంటే కూడా నాకు పొత్తి కడుపులో కొంచెం పెయిన్ అలాగే ఉంటుంది. ఇది నాకు ఇంతకు ముందర కూడా వచ్చింది సార్, అప్పుడు కొన్ని టాబ్లెట్స్ తీసుకున్నాను, పోయింది అదేదని చెప్తారు. సో ఫస్ట్ వచ్చేసి బర్నింగ్ సెన్సేషన్ అనమాట. బర్నింగ్ సెన్సేషన్ అనేది మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన డిహైడ్రేషన్ అయినా కానీ, మనం ఏదైనా స్పైసీ ఫుడ్స్ తీసుకున్నా కానీ ఇవి ఉంటే కూడా వస్తుంది అనమాట. ఇఫ్ దట్ డి నాట్ రిజాల్వ్ విత్ ఇన్ 24 hours, దెన్ అప్పుడు మనము ఇట్స్ బెటర్ వి సీకే అటెన్షన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బర్నింగ్ సెన్సేషన్ తో పాటు మోస్ట్ ఆఫ్ ద టైం పేషెంట్స్ కి ఫీవర్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళ యూరిన్ ప్యాటర్న్ మారిపోతుంది. యావరేజ్ గా మనం పర్ డే ఒక 7 to 8 times యూరినేట్ చేస్తాం ఒక పీరియడ్ ఆఫ్ 28 hours, 7 to 10 times. ఇట్ డిపెండ్స్ మనం తీసుకునే వాటర్ బట్టి కూడా. వీళ్ళకి ఎప్పుడైతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటుందో యూజువల్లీ వాళ్ళకి అర్జెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే వెంటనే యూరిన్ కి వెళ్ళాలి అని ఉండడము, 1 hour లోనే 2-3 times వెళ్ళడము, నైట్ టైం పనుకున్న తర్వాత ఒక 4-5 times వెళ్ళడము, 5-6 times వెళ్ళడము, వెళ్ళినప్పుడు కూడా కొంచెం క్వాంటిటీ రావడం, ఆ క్వాంటిటీ కూడా వాళ్ళకి పెయిన్ఫుల్ గా ఉండడము. అండ్ స్మెల్ ఇన్ ద యూరిన్, వాళ్ళు యూరిన్ పోయినప్పుడు ఆ యూరిన్ స్మెల్ ఉంటుంది. సమ్ టైమ్స్ పేషెంట్స్ నీట్ గా కంప్లైంట్ చేస్తారు, సార్ ఇంతకు ముందు లేదు ఇప్పుడు కొంచెం స్మెల్ ఉంది అంటే. సో ఈ పేషెంట్స్ ని కూడా మనము ఆఫ్టర్ ప్రాపర్ హిస్టరీ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ చూసి ఎనీ అండర్లయింగ్ కాజ్, అంటే కొన్నిసార్లు స్టోన్స్ వల్ల కూడా కానీ, అనాటమికల్ డిఫెక్ట్స్ వల్ల కానీ ఇట్లాంటివి ఉంటుంది, వాళ్ళని చూసి దెన్ వీ గివ్ దెమ్ 2 types ఆఫ్ టెస్ట్ వెరీ కామన్ గా. ఒకటి వచ్చేసి యూరిన్ రొటీన్. ఓకే, యూరిన్ రొటీన్ ఇస్ ఓపీడీ బేస్డ్ టెస్ట్. అంటే టర్న్ అరౌండ్ టైం అంటాం. ఒక టెస్ట్ మనం ఇస్తే రిజల్ట్ ఎంతసేపట్లో వస్తుంది అని. దట్ కమ్స్ ఇన్ లెస్ దాన్ 1 hour. మోస్ట్ ఆఫ్ ద సెంటర్స్ 1 hour లో వచ్చేస్తుంది. దాంట్లో మనకి జనరల్ గానే దాని కలర్, దాని యాసిడిటీ, అండ్ దాని లోపల ఉన్న పస్ సెల్స్, దాని లోపల ఏదైనా బ్యాక్టీరియా ఉందా, మన రెడ్ బ్లడ్ సెల్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్వాంటిఫైడ్ డేటాలో మనకు వస్తుంది. దట్ ఈస్ నాట్ 100% అక్యురేట్. అండ్ ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ వీ గివ్ ద శాంపుల్ ఆల్సో. యూజువల్లీ మిడ్ స్ట్రీమ్ యూరిన్ ఇవ్వాలంటారు. మనకి స్టార్టింగ్ వచ్చిన యూరిన్ కాకుండా ఆ స్టార్టింగ్ వచ్చిన యూరిన్ కొంచెం డిస్కార్డ్ చేసి మధ్యలో ఉన్నది తీసుకొని మనము ఆ టెస్ట్ ఇస్తాము. ద సెకండ్ టెస్ట్ ఈస్ యూరిన్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ. అంటే మన యూరిన్ తీసుకొని దాన్ని ల్యాబ్ లో ఇంక్యుబేట్ చేసి చూస్తారు ఏం ఆర్గానిజం ఉంది అని. ఒకవేళ ఉంటే యూజువల్లీ పాజిటివ్ వస్తుంది. అది 48 hours టైం పడుతుంది అనమాట ఆ రిజల్ట్ వచ్చేదానికి. సో ఈ రోజు మీరు ఇచ్చారంటే ఒక 2 days పడుతుంది. ఆ 2 days లోపల వాళ్ళు ఏం ఆర్గానిజం ఉంది, అది ఏ డ్రగ్ కి బాగా రెస్పాండ్ అవుతుంది, దట్ ఈస్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ. ఈ 2 టెస్ట్ చేస్తాము. సమ్ టైమ్స్ దీన్ని అల్ట్రాసౌండ్ తో కూడా మనము కంబైన్ చేసుకుంటాం అనమాట. జనరల్ ఎవాల్యుయేషన్ లో వాళ్ళు యూరిన్ పోక ముందర ఎంత పెట్టుకోగలుగుతున్నారు, యూరిన్ పోయిన తర్వాత ఎంత పెట్టుకోగలుగుతున్నారు, లోపల ఏమైనా స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసేదానికి కూడా మనకు అల్ట్రాసౌండ్ అనేది ఉపయోగపడుతుంది.
సో బికాస్ యూఆర్ టాక్డ్ అబౌట్ యూరిన్ టెస్ట్ ఇచ్చేటప్పుడు మీరు మిడ్ స్ట్రీమ్ యూరిన్ ఇవ్వాలి అని అన్నారు కాబట్టి వన్ కామన్ థింగ్ అదర్ వన్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ టెస్ట్ ఇవ్వడానికి మిడ్ డే లో ఎప్పుడైనా యూరిన్ టెస్ట్ ఇవ్వడానికి ఏమైనా సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంటుందా? అదే యూరిన్ టెస్ట్ అనేది కంప్లీట్లీ ఐ మీన్ మన హైడ్రేషన్ స్టేటస్ వాటి బట్టి చాలా మారిపోతుంది. మీరు ఎర్లీ మార్నింగ్ ఇచ్చారంటే యూజువల్లీ అది కొంచెం కాన్సన్ట్రేటెడ్ గానే వస్తుంది యూరిన్. ద రిజల్ట్ మే వేరీ. సో జనరల్ గా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇవ్వడం అనేది బెటర్ అన్నమాట. బట్ దేర్ ఆర్ సిచ్యువేషన్స్, స్పెషల్ సిచ్యువేషన్స్ వేర్ వీ గివ్ ఏ ఎర్లీ మార్నింగ్ టెస్ట్. ఈ జనరల్ గా వచ్చేసి చాలా వేరీ అవుతుంది అన్నమాట. అది మీరు ఇప్పుడు ఒక రోజు యూరిన్ రొటీన్ ఇస్తే ఇంకా ఆఫ్టర్ 3-4 అవర్స్ ఇచ్చిన దానికి కొంచెం డిఫరెన్స్ కూడా ఉంటుంది. సో ఐడియల్లీ వీ డోంట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఇట్. మనకు అది కొంచెం ఐడియా ఇస్తుంది. అంటే జనరల్ గా మనకు ఓపీడీ బేస్డ్ ఐడియా ఇచ్చేదానికి మనకు యూరిన్ టెస్ట్ అనేది ఉపయోగం. సో దానికని స్పెషల్ గా మీరు ఎర్లీ మార్నింగ్సే పోయి అదే పనిగా ఇవ్వాల్సిన పని అంతా కూడా లేదు. జనరల్ గా ఎప్పుడన్నా కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ మనము ఇచ్చుకోవచ్చు అనమాట. ఇన్ జనరల్ గా యూటీఐస్ అనేది ఎంత సివియారిటీ వరకు కూడా ఒక పేషెంట్ ని తీసుకెళ్ళగలదు? ఆర్ ఇస్ ఇట్ నార్మల్లీ ఇట్ గెట్స్ సబ్సైడెడ్? ఇది నాట్ అట్ ఆల్ నార్మల్ కాదండి. ఇది యూటీఐ అనేది యూజువలీ 2 విధాలుగా క్వాంటిఫై చేస్తాము. అన్కాంప్లికేటెడ్ యూటీఐ అండ్ కాంప్లికేటెడ్ యూటీఐ. అన్కాంప్లికేటెడ్ యూటీఐ వన్స్ ఇన్ అవైల్ చాలా మందికి రెగ్యులర్ గా వచ్చేది, వాళ్ళ రీసెంట్ చేంజ్ ఆఫ్ హ్యాబిట్స్ వల్ల వాటి వల్ల వచ్చేది అనమాట. అండ్ ఇది కూడా ఓపీడీ బేస్డ్ ట్రీట్మెంట్ తోనే మనకు మోస్ట్లీ ఇదైపోతుంది. సో అంటే అన్కాంప్లికేటెడ్ ఏముంటుంది అంటే యూజువలీ ఓన్లీ ఫస్ట్ ఎపిసోడ్ గా రావటము, లేకపోతే అదర్ దాన్ బర్నింగ్ మిక్చరేషన్ అంటే యూరిన్ మంట రావడం తప్ప వేరే ఏమీ లేదు. అట్లా అంటే ఫీవర్ కానీ బ్లడ్ కానీ రాకపోవడం ఇవన్నీ ఏం లేదు. అంటే దట్ యూజువల్లీ రఫ్ గా మనం అన్కాంప్లికేటెడ్ లా తీసుకోవచ్చు. కాంప్లికేటెడ్ యూటీఐ అనేది కొన్నిసార్లు మనకు ఆ కిడ్నీస్ చెప్పాను కదా ఇందాక పైలోనెఫ్రైటిస్ అనేసి అని. సో అంత దూరం కూడా వెళ్తుంది అనమాట. సో వన్స్ పైలోనెఫ్రైటిస్ వచ్చిందంటే అప్పుడు ఇంకా అగ్రెసివ్ అయిపోతుంది అనమాట మన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. అది అగ్రెసివ్ అయిపోయి ఆ యూరిన్ లో ఉన్న ఇన్ఫెక్షన్ కాస్త బ్లడ్ లోకి వెళ్ళి యూరోసెప్సిస్ అనే కండిషన్ లోకి వెళ్తాం. యూరోసెప్సిస్ అనేది యాక్చువల్లీ ఐసియు కండిషన్. అది పేషెంట్ ని చాలా మనం అగ్రెసివ్ గా మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో ఇట్స్ నాట్ ఇగ్నోర్ యూటీఐస్ అనమాట. అండ్ అట్ ద ఎండ్ ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద డేంజర్ సైన్స్, వాట్ ఆర్ మస్ట్ నాట్ ఇగ్నోర్ డేంజర్ సైన్స్. అవన్నీ చెప్పేటప్పుడు కూడా నేను ఇంకొకసారి రివైజ్ చేస్తాను. సో ఆఫ్టర్ 24 to 48 hours still you are experiencing this kind of symptoms, it's better to see a doctor, preferably urologist. Perfect. So yes, after talking about UTIs, let's talk about women health. Okay, yes. Women దగ్గరికి వచ్చేసరికి UTIs ఎక్కువ అని మనం ఇందాకనే మాట్లాడుకున్నాము. ప్రెగ్నెన్సీలో ఉమెన్ కి యూటీఐ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎంత ఉంటుంది? అలాంటి టైమ్స్ లో తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ప్రెగ్నెంట్ ఉమెన్ కి వచ్చేసి యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు గైనకాలజిస్ట్ కూడా వన్స్ బేబీస్ ప్రెగ్నెన్సీస్ కన్ఫర్మ్ దే గివ్ ఏ యూరిన్ రొటీన్ టెస్ట్ అండ్ యూరిన్ కల్చర్ టెస్ట్. మనం ఇప్పుడు చెప్పాను కదా 24 to 48 hours ఇట్లా మనం వెయిట్ చేయొచ్చు అది ఇది అనేసి. ప్రెగ్నెన్సీలో అది కూడా ఉండదు. ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఈవెన్ ఏ సింగిల్ పాజిటివ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈస్ కన్సిడర్డ్ వెరీ సిగ్నిఫికెంట్ అన్నమాట. అంటే ఒక్కసారి వాళ్ళకి జస్ట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది అని వస్తే కూడా దే ట్రీట్ ఇట్ వెరీ అగ్రెసివ్. అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. సేమ్ యూటీఐ అయినా కూడా చాలా అగ్రెసివ్ గా ట్రీట్ చేస్తారు. అండ్ దాంట్లో కూడా మనము రెగ్యులర్ గా పెట్టే యాంటీబయాటిక్స్, రెగ్యులర్ గా పెట్టే మెడిసిన్స్ అన్ని పెట్టడానికి ఉండదు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్స్ వచ్చేసి మదర్ నుంచి బేబీకి ఆ ఫీటస్ కి క్రాస్ అవుతాయి అన్నమాట. సో చూసుకొని వాళ్ళు ఏ టర్మ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఉన్నారు, వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ టాబ్లెట్స్ అవన్నీ పెట్టాలి, ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ పెట్టాలి అనేది చూసి డిసైడ్ చేయాలన్నమాట. సో ఇంకోటి హౌ టు ప్రివెంట్ ఇట్ అంటే సింపుల్, అడిక్వేట్ హైడ్రేషన్ అండ్ పర్సనల్ హైజీన్. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అండ్ ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఒక ఉమెన్ బాడీ చాలా డిఫరెంట్ గా రెస్పాండ్ అవుతా ఉంటుంది.
సో రెగ్యులర్ గా మనం పెట్టే ఏ ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి వెంటనే పెట్టడానికి ఉండదు. వాళ్ళని చాలా క్లోజ్ కౌంటర్స్ లో చేయాలి. ఇప్పుడు మనము ఒకసారి వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చి మనం అంతా ట్రీట్ చేసి పేషెంట్ బాగా అయిపోయినా కూడా మళ్ళీ మనము రిపీటెడ్ గా ఆఫ్టర్ 1 month అట్లా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఒకసారి వచ్చిందంటే మోస్ట్ కామన్లీ అదే ఆర్గానిజమ్స్ మళ్ళీ మళ్ళీ ఇన్ఫెక్ట్ చేసే ఛాన్స్, రికరెంట్ యూటీఐ అంటాము. సో దానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనము క్లోజ్ క్వార్టర్స్ లో వాళ్ళని మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కాకుండా ప్రెగ్నెంట్ ఉమెన్ ఫేస్ చేసే అదర్ మేజర్ కామన్ ప్రాబ్లమ్ ఇస్ యూరిన్ లీకేజ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ. సో ఈ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత యూరిన్ లీకేజ్ అనేది ఎందుకు జరుగుతుంది? తుమ్మినా, దగ్గినా యూరిన్ లీకేజ్ అవ్వడం, లేకపోతే కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా వాళ్ళకి యూరిన్ లీక్ అవ్వడం, ఇది ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెట్టే ఒక సమస్య. అసలు ఇది ఎందుకు వస్తుంది? దీన్ని మనం ఎలా డీల్ చేసుకోవాలి? ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇష్యూస్. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరన్నా వచ్చేసి ఇది నాకు కూడా ఉండింది, కొన్ని రోజుల తర్వాత సెటిల్ అయిపోయింది, అదేం పర్వాలేదు, అది ఇది అని చెప్పి వీళ్ళని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే మన హోల్ పెల్విక్ ఫ్లోర్ అనేది చాలా ఎక్స్ట్రీమ్ స్ట్రెచ్చింగ్ అన్నిటికీ గురవుతుంది అనమాట. వాటి నార్మల్ అనాటమీ నుంచి అవి చాలా డివియేట్ అవుతాయి. సో ఇట్లా డివియేట్ అయినప్పుడు ఆ పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అన్ని కూడా వీకెన్ అవుతుంది. సో ఎప్పుడైతే బేబీ డెలివరీ వరకు మనకు పెద్దగా ఏమీ తెలియదు, బట్ వన్స్ ద బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు దీన్ని ఫేస్ చేస్తారు. నేను చెప్పినట్టు తుమ్మిన తర్వాత కానీ దగ్గిన తర్వాత కానీ వాళ్ళకి యూరిన్ వెళ్ళాలనిపిస్తుంది. ఏదైనా చిన్న కడుపులో ప్రెషర్ రైజ్ అయినా కూడా, నవ్వినా కూడా కొన్నిసార్లు వాళ్ళకి యూరిన్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ చేయడం బెటర్. కన్సల్ట్ చేసి మనం ఒకసారి వాళ్ళంతా కూడా ఎగ్జామిన్ చేసి బేసిక్ గా చిన్న చిన్న ఎక్సర్సైజెస్, కీగల్స్ ఎక్సర్సైజెస్ అనేసి అని అంటాం. అంటే పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఇవి మనము దాదాపు ఒక 4 to 6 weeks ఇచ్చి చేస్తే కూడా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కి రిసాల్వ్ అయిపోతుంది విత్ సమ్ బేసిక్ ఎక్సర్సైజెస్. అంటే ఈ ఎక్సర్సైజెస్ మీరు యూట్యూబ్ లో చూసి కూడా మీరు చేసుకోవచ్చు అట్ హోమ్, చేస్తే కూడా రిజాల్వ్ అయిపోతుంది. కొందరికి వచ్చేసి ఇట్స్ బియాండ్, కొంచెం కన్జర్వేటివ్ గా మేనేజ్ చేసే దానికంటే కొంచెం బియాండ్ గా స్ట్రెచ్ అయ్యి వీక్ అయి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకు కూడా మన దగ్గర చాలా మెడికల్ గా మేనేజ్ చేయడానికి కానీ సర్జికల్ గా మేనేజ్ చేయడానికి కానీ చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇట్స్ వన్ ఆఫ్ ద ఈజీలీ ట్రీటబుల్ థింగ్స్. దిస్ ఇస్ కాల్డ్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. చాలా ఈజీలీ ట్రీటబుల్ థింగ్. ఇది కూడా ఇగ్నోర్ చేయకుండా మనము డాక్టర్ ని చూసి మనం వీ కెన్ సీ ద ట్రీట్మెంట్. సో ఈ యూరిన్ లీకేజ్ ప్రాబ్లం అనేది నార్మల్ డెలివరీస్ జరిగిన వాళ్ళకే వస్తాయా, సి సెక్షన్ వాళ్ళకు కూడా రావచ్చా? సి సెక్షన్ వాళ్ళకు కూడా వస్తుంది. అంటే ఎప్పుడు వస్తుంది అంటే చాలా మందికి ఏమవుతుందంటే లాస్ట్ సెకండ్ వరకు బేబీ ప్లాన్ ఫర్ నార్మల్ డెలివరీ అయినప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ అంతా స్ట్రెచ్చింగ్ అంతా కూడా ఉంటుంది. కొన్నిసార్లు బేబీ అట్లా డెలివరీ కానప్పుడు దే కన్వర్ట్ ఇట్ ఇంటూ LSCS అనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం ఎన్కౌంటర్ చేయొచ్చు. డిపెండ్స్ అపాన్ ద బేబీ పొజిషన్ ఇన్సైడ్ ద వూంబ్, బేబీ యొక్క వెయిట్ అండ్ మదర్ యొక్క పెల్విక్ ఫ్లోర్, పెల్విక్ గడ్డిల్ అంతా ఎట్లుంది, వీటన్నిటి పైన కూడా ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఎక్కడున్నా కూడా వీ కెన్ యాక్చువల్లీ ట్రీట్ ఇట్. మోస్ట్ కామన్లీ వీ కెన్ ట్రీట్. సో నెక్స్ట్ యూటీఎస్ బాగా కామన్ గా వచ్చేది పిల్లల్లో. సో పేరెంట్స్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో దట్ పిల్లలకి యూటీఐస్ లాంటివి రాకుండా ఉండడానికి? యూజువల్లీ పిల్లలకి యూటీఐ వచ్చింది అంటే అది సింపుల్ గా మనం తీసుకునేదానికి కూడా లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఏదైనా అనటామికల్ వేరియేషన్ ఉండడం వల్ల ఇట్లాంటి యూటీఐస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పిల్లలకి యూటీఐ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మనము ఫుల్ కంప్లీట్ వర్కప్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. చాలా కండిషన్స్ ఉన్నాయి. కొన్ని కండిషన్స్ కి అయితే మనము చాలా లాంగ్ టర్మ్ 6 weeks 8 weeks వరకు కూడా మనము బేబీకి తగిన రిలేటెడ్ యాంటీబయాటిక్స్ పెట్టే ఇది ఉంటుంది. అండ్ పిల్లల్లో మనలా కాదు, వాళ్ళకి ఒక్కసారి కానీ ఇట్లా యూటీఐ ఇట్లాంటివి ఏమన్నా వచ్చాయంటే చాలా చేంజెస్ వచ్చేస్తుంది అనమాట మన యూరినరీ సిస్టమ్స్. అంటే ఈ బ్లాడర్ కెపాసిటీ తగ్గిపోవడము, యురేటర్స్ డైలేట్ అయిపోవడము, ఈ బ్యాక్ ప్రెషర్ చేంజెస్ వల్ల కిడ్నీ లోపల పర్మనెంట్ డ్యామేజ్ కూడా జరిగిపోతుంది వాళ్ళకి. సో అట్లాంటి టైంలో స్పెసిఫిక్ స్కాన్స్ ఉన్నాయి కొన్ని, అట్లాంటివన్నీ చేసి కూడా మనము డిఎంఎస్ఏ స్కాన్స్,
ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని న్యూక్లియర్ స్కాన్స్. ఇవి Hmm. చేస్తే మనకు ఆ కిడ్నీ లోపల ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఎక్కడ వరకు డ్యామేజ్ అయింది, దానికి మనం ఏ టైప్ ఆఫ్ సర్జికల్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి, ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఇది ఫ్యూచర్ లో రాకుండా ఎట్లా ప్రివెంట్ చేయాలి అనేది జరుగుతుంది అనమాట. సో పిల్లల్లో మోర్ దాన్ యూటీ ద మోస్ట్ కామన్ థింగ్ ఇస్ బెడ్ వెట్టింగ్. యాక్చువల్లీ Hmm. బెడ్ వెయిటింగ్ ఉంటుంది. సో యూటీ అనేది కొంచెం కంపారిటివ్లీ తక్కువే. బెడ్ వెయిటింగ్ అనేది టిల్ 5 years ఆఫ్ ఏజ్, వెదర్ ఇట్ ఈస్ బాయ్ ఆర్ గర్ల్, వాళ్ళు మిగతా యాక్టివిటీస్ అన్ని నార్మల్ గా ఉన్నా కూడా బెడ్ వెయిటింగ్ అనేది చాలా కామన్ గా జరిగేదే. బట్ 5 years తర్వాత ఇప్పుడు ఎందుకంటే టిల్ 5 years వాళ్ళు ఇంకా డెవలప్ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ కాగ్నిటివ్ హ్యాబిట్స్, వాళ్ళ బ్లాడర్ హ్యాబిట్స్, Hmm. ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ 5 years కూడా మనకి బెడ్ వెట్టింగ్ అనేది కానీ కంటిన్యూ అవుతా ఉందంటే దెన్ దట్ ఈస్ యాక్చువల్లీ ద టైమ్ టు సీ ఏ పీడియాట్రిక్ యూరాలజిస్ట్ ఆర్ ఏ పీడియాట్రిక్ సర్జన్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి పేరెంట్స్ ఎవరన్నా చూస్తూ ఉన్నారు అంటే దయచేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళకి బెడ్ వెట్టింగ్ చేస్తున్నాడు అనేసని వాళ్ళని మనము ఖండించడం కానీ, వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళని షేమ్ చేయడం కానీ, వాళ్ళని బయటకి ఎక్కడికి తీసుకెళ్ళకపోవడం కానీ ఇట్లాంటివన్నీ చేయకూడదు అనమాట. అది ఫర్దర్ వాళ్ళకి వాళ్ళకి మళ్ళీ యాంగ్జైటీ వచ్చి వాళ్ళు దానివల్ల ఇంకా అది వర్సన్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది అనమాట. వాళ్ళకి నీట్ గా రీఅష్యూరెన్స్ ఇచ్చి బ్లాడర్ ట్రైనింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ వాళ్ళు బేస్డ్ ఆన్ వాళ్ళు ఎలా యూరిన్ పోతున్నారు అంతా చూసుకొని బ్లాడర్ ట్రైనింగ్ హ్యాబిట్స్ అన్ని కూడా వాళ్ళకి మనం ప్రాపర్ గా నేర్పించి వాళ్ళకి ఇంకా మనం సపోర్టివ్ గా ఉండాలి. ఇంకా స్కూల్లో కూడా మాట్లాడి మా వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం ఉంది మా అబ్బాయికి, ప్లీజ్ వెన్ ఎవర్ తను యూరిన్ వెళ్ళాలి అనుకుంటే తనని పంపించండి, అట్లాంటివంతా కూడా మనము నీట్ గా చూసుకోవాలన్నమాట. బెడ్ వెట్టింగ్ కూడా ఈజీలీ ట్రీటబుల్ ఇఫ్ అట్ ఆల్ మనకు 6-7 years తర్వాత కూడా అది కంటిన్యూ అయినా కూడా మనం దాన్ని ఈజీగా యాక్చువల్లీ ట్రీట్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అండ్ వీ షుడ్ వర్క్ యాజ్ ఏ టీమ్. పెద్దవాళ్ళు అయితే 2.5 to 3 liters ఆఫ్ వాటర్ దే హ్యావ్ టు హ్యావ్ ఇన్ అ డే. అదే పిల్లలు అయితే ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఇట్ ఈస్ అడ్వైజబుల్? యా, ఐడియల్లీ టీనేజ్ కాకుండా లెస్ దాన్ ఒక 13 years లోపల ఉండే వాళ్ళకి మనం అప్రాక్సిమేట్లీ 1 to 2 liters ఆఫ్ వాటర్ అని చెప్తాము. అది మనము సపరేట్ గా వాళ్ళే తాగరు కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళకి వీ హావ్ టు గివ్ దెమ్ వాటర్ బాటిల్ ఇచ్చేసి నువ్వు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే లోపల నాకు ఇది తాగేసి ఉండాలి. పైగా ఇంట్లో కూడా వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారో మన టేబుల్ పైన కానీ, డైనింగ్ టేబుల్ పైన కానీ, అక్కడంతా కూడా మనము నార్మల్ వాటర్ పెట్టామంటే వాళ్ళు వస్తూ పోతూ ఉండేటప్పుడు కూడా తాగుతూ ఉంటారు. ఇన్స్టెడ్ ఫ్రిడ్జ్ లో ఉండే ఈ కూల్ డ్రింక్స్ అవన్నీ తీసేసి ఓన్లీ వాటర్ ఒకటి పెట్టుకుంటే ఏమి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాటర్ అనేది ఖచ్చితంగా తాగుతారు. అది ఒక బెస్ట్ థింగ్. అంటే ఏంటంటే కళ్ళ ముందరే ఉంది అంటే వన్స్ ఇన్ ఎ వైల్ దే యూజువల్లీ టేక్ ఇట్. అండ్ ఈ మధ్య ఎక్కువ స్టోన్స్ అనేది ఈవెన్ సాఫ్ట్వేర్ పీపుల్ లో కూడా వస్తూ ఉంటుంది. రీజన్ ఏంటంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏసీలో ఉంటారు. ఏసీలో టెంపరేచర్ బాగుండేటప్పుడు వాటర్ తాగాలనిపించదు, దే ఆర్ ఆల్రెడీ వాటర్ డెఫిషియెంట్. మనం ఏసీలో ఉన్నా ఎక్కడున్నా అదర్ దాన్ టెంపరేచర్ బాడీ నీడ్స్ ఇట్స్ ఫ్లూయిడ్స్ టు మెయింటైన్ దట్ ఈక్విలిబ్రియం. సో వాళ్ళు దాని బదులు ఆ షుగరీ డ్రింక్స్ తాగడము, ఆ కాఫీస్ తాగడము, సో దే కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చొని ఉండి చేసే పని. సో వీళ్ళలో కూడా ఎక్కువ స్టోన్స్ చూస్తా ఉన్నాము ఈ లాస్ట్ ఎస్పెషల్లీ ఇన్ 1.5-2 years లో ఎక్కువ ఈవెన్ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ పీపుల్ లో కూడా స్టోన్స్ చూసాం అన్నమాట. అంటే యాక్చువల్లీ ఈ స్టోన్స్ అనేది మనకు ఒక 20-30 years బ్యాక్ వరకు యూజువల్లీ మిడిల్ ఏజ్డ్ మెన్ లో మాత్రమే ఉండేది. ఇప్పుడు టీన్స్ లో చూస్తున్నాము, యంగ్ పేషెంట్స్ లో చూస్తున్నాము, ఎల్డర్లీ పేషెంట్స్ లో చూస్తున్నాము, ఆల్మోస్ట్ చాలా మందిలో చూస్తున్నాము. మెయిన్లీ బికాస్ ఈ 10-20 years లో మన ఓవరాల్ మన ఎన్విరాన్మెంటే మారిపోయింది అనమాట. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్, నేను ఎక్కడో పెద్ద పెద్దవి చెప్పట్లేదు, సింపుల్ లాజిక్ చెప్తాను. ఇంతకు ముందర ఏదైనా ఒక చిన్న హోటల్ పెట్టినా కూడా, లేదా ఏదైనా ఒక చిన్న షాప్ పెట్టినా, ఏ టిఫిన్ షాప్ ఉండడమో లేకపోతే ఏదైనా స్నాక్స్ కార్నర్ అట్లా ఉండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ ఫ్రైడ్ చికెన్, ఈ మిల్క్ షేక్స్, ఈ ఫారిన్ ఈ వెస్టర్న్ ఫుడ్ ఎస్పెషల్లీ అవి ఫ్రోజన్ ఉంటున్నాయి. ఫ్రోజన్ వాటిలో హై సాల్ట్ కంటెంట్ ఉంటుంది, హై షుగరీ కంటెంట్ ఉంటుంది. సో ఈ మనకు కనిపించేవన్నీ కూడా అవే ఉన్నాయి. సో సూనర్ ఆర్ లేటర్ ఈ షాప్ కాకపోయినా వాడు వేరే షాప్ పోయినా కూడా అవే తినాల్సి వస్తూ ఉంటుంది. సో దాని వల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. రైట్.
సో పిల్లల టాపిక్ లో మనం ఉన్నాం కాబట్టి పిల్లలకి డైపర్స్ ఎంత ఫ్రీక్వెంట్ గా మార్చాల్సి ఉంటుంది, బికాస్ వాళ్ళు యూరినేట్ చేస్తారు అదే డైపర్స్ లో. ఇఫ్ యూ కీప్ ఇట్ ఫ్రమ్ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు రాత్రి వరకు పెడితే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయా, లేకపోతే చాలా మంది అంటారు పిల్లల యూరిన్ లో ఏమీ ఉండదు, దట్ ఈస్ అది అలా అనుకోవాల్సింది ఏం లేదు అని పెద్దవాళ్ళు సజెస్ట్ చేస్తా ఉంటారు. అది నిజమేనా? డైపర్స్ విషయంలో ఎలా కేర్ఫుల్ గా ఉండాల్సి వస్తుంది? అంటే మీరు చెప్పడం అనేది డైపర్స్ గురించి అడుగుతున్నారా, లేకపోతే పిల్లలు యూరిన్ హోల్డ్ చేసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి అడుగుతున్నారా? పిల్లలకి డైపర్స్ చేంజ్ చేస్తారు కదా అండి, అవును. డైపర్స్ చేంజ్ చేసే టైం గ్యాప్ వాళ్ళు కనుక ఇఫ్ దే డిలే పిల్లలకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఎంత టైం గ్యాప్ వరకు దే కెన్ యాక్చువల్లీ అంటే ఇట్ ఈస్ ఓకే అనుకోవచ్చు? యాక్చువల్లీ వచ్చేసి మోర్ దాన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి మెయిన్ గా అఫెక్ట్ అయ్యేది ఏంటంటే డైపర్స్ వేయడం వల్ల వాళ్ళ బ్లాడర్ ట్రైనింగ్ హ్యాబిట్స్. సో ఇప్పుడు ఒకసారి డైపర్ వేసేసారంటే దే డోంట్ నో అట్ వాట్ టైం దే ఆర్ పాసింగ్. వాళ్ళు రెగ్యులర్ గా యాక్టివిటీస్ అన్ని చేసుకుంటుంటారు. అది ఒక ఎస్పెషలీ 2 to 3 years టాడ్లర్స్ ఏజ్ గ్రూప్ లో చిన్నపిల్లలు తప్పదు, ఖచ్చితంగా చాలా మంది వేస్తారు. ఇట్స్ నాట్ సో ఈజీ, డైపర్ లేకుండా మేనేజ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఎస్పెషల్లీ టాడ్లర్స్ లో ఏమవుతుందంటే వాళ్ళకి అప్పుడప్పుడే బ్లాడర్ ట్రైనింగ్, ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఓకే ఇది ఒక ఈవెంట్. ఇప్పుడు మనకి యూరిన్ వస్తుందంటే అమ్మ నాన్న కూడా బాత్రూమ్కి వెళ్ళి చేస్తారు, మనం కూడా వెళ్ళి చేయడం అనేది వాళ్ళకి మెల్లిమెల్లిగా అలవాటు చేయొచ్చు. అదే డైపర్ వేస్తున్నామంటే అది కొంచెం డిలే అవుతుంది అనమాట. అది అట్లాగే డిలే అయిపోయి వాళ్ళు స్కూల్ వెళ్ళే టైంకి ఏమవుతుందంటే దే కీప్ ఆన్ హోల్డింగ్ ద యూరిన్. సో ఎప్పుడైతే మనము యూరిన్ అంటే హోల్డ్ చేసుకొని ఉంటామో, ఎస్పెషల్లీ స్కూల్ చిల్డ్రన్ లో మోస్ట్ కామన్ గా జరిగేది, అందరి పిల్లలు ఇబ్బంది పడేది ఏమంటే యూరిన్ హోల్డింగ్ వల్ల. యూరిన్ హోల్డింగ్ ఒక లెవెల్ వరకు ఓకే, బికాస్ ఒక హెల్తీ బ్లాడర్ అదే చేస్తుంది, ఒక టైం వరకు స్టోర్ చేసుకుంటుంది, దెన్ ఇట్ గివ్స్ అస్ ద సిగ్నల్స్. వీళ్ళు ఓవర్ గా హోల్డ్ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఏమైపోతుంది అంటే ఓవర్ స్ట్రెచ్ అయిపోయి బ్లాడర్, ఆ నర్వ్స్ సెన్సేషన్ ఇష్యూస్ వస్తుంది. ఆ బ్లాడర్ అనేది యాక్చువల్లీ ఇట్స్ మజిల్, డెట్రోజర్ మజిల్ అంటాము, అది వీకన్ అయిపోతుంది. అండ్ ఇట్ విల్ ఫర్దర్ కాజ్ అగైన్ మళ్ళీ ఆ యూరిన్ సరిగ్గా ఎంటీ చేయకపోవడము, దానివల్ల వచ్చేవి దానివల్ల మళ్ళీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావడము, ఇవన్నీ కూడా జరుగుతాయి ఉంటాయి అన్నమాట. సో డైపర్స్ పర్సే ఎంత టైంకి మార్చాలి అనేది ఏం లేదు. జనరల్ గా మనము బేబీస్ కి ఒక 1 hour టైంలో ఎన్నిసార్లు యూరిన్ పోతారు అనేది చూసుకోవాలి. చూసుకోవాలి. ఇప్పుడు యూజువల్లీ టాడ్లర్స్ వచ్చేసి యూజువల్లీ హార్లీ వన్స్ వెళ్తారు వాళ్ళు. అడిక్వేట్ అమౌంట్, అడిక్వేట్ హైడ్రేషన్ ఉందంటే హార్లీ వన్స్ వెళ్తారు. సో మాక్సిమం ఆఫ్ 1 to 2 hours పర్ డైపర్ ఈస్ గుడ్ క్వాలిటీ డైపర్. నేను చెప్పడం గుడ్ క్వాలిటీ డైపర్ ఈస్ అవైలబుల్. బట్ ఇన్ బిట్వీన్ వన్స్ ఆ డైపర్ తీసేసిన తర్వాత కూడా వెంటనే ఇంకొక డైపర్ వేసేయకుండా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ వరకు మనం ఓపెన్ గా పెట్టడం కానీ, ఆర్ఎల్స్ కాటన్ ఇది వేసామంటే కూడా ఇట్ హెల్ప్స్ అలాట్. వాళ్ళకి ఆ సెన్సేషన్ అంతా కూడా కొంచెం తెలుస్తుంది. సో మూవింగ్ ఫార్వర్డ్ విత్ ది టాపిక్, సో కిడ్నీస్ అనేది డయాబెటీస్ కి చాలా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్ గా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం సూనర్ ఆర్ లేటర్ ఉంది అనేది అంటూ ఉంటారు. సో హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ? ఒక డయాబెటిక్ పర్సన్ కి కిడ్నీ రిస్క్ ఎంత అసోసియేట్ అయిపోయి ఉంది, అతను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డయాబెటీస్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. అంటే ఈ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కిడ్నీలు పనిచేయకుండా పోవడానికి వన్ ఈజ్ ద ఫస్ట్ మెయిన్ రీజన్. దట్ ఈస్ కాల్డ్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం కండిషన్ ని. సో ఏంటంటే ఆల్మోస్ట్ 30 to 40% ఆఫ్ ద డయాబెటీస్ పేషెంట్స్ కి కిడ్నీ ఇష్యూస్, అంటే కిడ్నీ పనిచేయకోకుండా పోవడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది అనమాట. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డయాబెటీస్ వల్ల మన యూరిన్ కాంపోజిషనే మారిపోతుంది. షుగర్స్ ఎక్కువ పెరగడం వల్ల మన కిడ్నీస్ వచ్చేసి ఎక్కువగా ఫిల్టర్ చేసి షుగర్ ని బయటికి పంపించేయడము, హైపర్ ఫిల్టరేషన్, అందువల్ల ఈ డయాబెటిక్స్ కూడా యూరిన్ ఎక్కువ పోతా ఉంటుంది. రెండోది వచ్చేసి వాళ్ళకి సెల్యులర్ లెవెల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది అనమాట. దీంట్లో ఉన్న మెటబలైట్స్, ఈ హై షుగర్స్ లో ఉన్న మెటబలైట్స్ వల్ల. అండ్ వాళ్ళకి మోస్ట్ కామన్ గా ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటుంది.
సో ఓవరాల్ గా వచ్చేసి మనకు ఈ యొక్క షుగర్ వల్లనే కిడ్నీ పైన డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని ఓవరాల్ ప్యారెంకైమా అంటాము. అంటే ద వర్క్ హార్స్ ఆఫ్ ద కిడ్నీ, అంటే కిడ్నీ లోపల ఒక సర్టెన్ సెల్స్, సర్టెన్ టిష్యూస్ డైరెక్ట్ గా డ్యామేజ్ అవుతుంది అనమాట ఈ కిడ్నీ వల్ల. సో డయాబెటీస్ ఇస్ ద మోస్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ కిడ్నీ డిస్ఫంక్షన్. సో డయాబెటిక్స్ వచ్చేసి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. దీస్ పీపుల్ కమ్ ఇన్ టు హై రిస్క్ ఇండివిజువల్స్. సో ఒక పేషెంట్ మనం స్క్రీనింగ్ చేసేటప్పుడు నార్మల్ హై రిస్క్ గా చూసుకుంటాము. డయాబెటీస్ ఉంది అంటే పర్సే ఇట్ ఈస్ ఎ హై రిస్క్ ఇండివిజువల్. నాట్ ఓన్లీ డయాబెటిక్స్, హై షుగర్ కంటెంట్ ఉండే ఏదున్నా కూడా కిడ్నీ పైన చాలా ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో షుగర్స్ అన్ని మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల చాలా వరకు కిడ్నీకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకోటి ఏంటంటే ఈ డయాబెటిక్స్ కి వచ్చే యూటీఐస్ అన్ని కూడా యూజువలీ మనకు చెప్పాను కదా ఇంతకు ముందర కాంప్లికేటెడ్, అన్కాంప్లికేటెడ్ అనేసి. వీళ్ళలో అది యూజువల్లీ మోర్ ఫ్రీక్వెంట్ గా కాంప్లికేటెడ్. డయాబెటిక్స్ ఇప్పుడు మీరు పైలోనెఫ్రైటిస్ అన్న కండిషన్ చెప్పాను కదా, కిడ్నీ డైరెక్ట్ గా ఇన్ఫెక్షన్ అయ్యేది. ఈ కిడ్నీ డైరెక్ట్ గా ఇన్ఫెక్షన్ అయ్యేది వచ్చి మోస్ట్ కామన్ డయాబెటిక్స్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% డైరెక్ట్ గా ఒక షుగర్ ఉండడం వల్ల వాళ్ళ కిడ్నీ ఇన్ఫెక్ట్ అయిపోవడం అనేది కూడా జరుగుతుంది అనమాట. సో డయాబెటిస్ ఉన్న వాళ్ళు ఇయర్లీ వన్స్ వాళ్ళ కిడ్నీ, యూజువలీ వాళ్ళు బ్లడ్ టెస్ట్ అన్ని చేయించుకుంటా ఉంటారు ఎవ్రీ 3 months వన్స్ వాళ్ళ షుగర్ టెస్ట్. దాంతో పాటు మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ దే అడ్వైజ్ కిడ్నీ టెస్ట్ ఆల్సో టు సీ ద కండిషన్. సో ఒకవేళ డాక్టర్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు రెగ్యులర్ గా ఈ కిడ్నీ టెస్ట్ చేసుకోవడం అనేది చాలా బెటర్. దాంట్లో బ్లడ్ టెస్ట్ ఉంటుంది, యూరిన్ టెస్ట్ కూడా ఉంటుంది. బ్లడ్ టెస్ట్ తో మనము కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ ఈజీఎఫ్ఆర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈజీఎఫ్ఆర్ అనేది మన కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీ చెప్పేది. అది మనకు వచ్చిన వాల్యూ బట్టి మన ఏజ్ గ్రూప్ కి ఇది కరెక్ట్ గా ఉందా లేదా అని చూసేదానికి సరిపోతుంది. ప్లస్ కిడ్నీస్ ఒక్కసారి మనకి ఈజీఎఫ్ఆర్ వాల్యూ తక్కువ రావడం వల్ల వెంటనే కిడ్నీస్ ఫెయిల్యూర్ అని కూడా చెప్పలేము. దానికి అట్లీస్ట్ 3 months ఆఫ్ టైం కావాలి. లెస్ దాన్ 60 అట్లా ఉంటే అది మనం క్వాంటిఫై చేసుకుంటాము. రెండోది వచ్చేసి వీళ్ళకి యూరిన్ టెస్ట్ కూడా, యూరిన్ రొటీన్ అని చెప్పాను కదా, ఆ యూరిన్ రొటీన్ లో కూడా వాళ్ళు ఎంత గ్లూకోజ్ పోతా ఉంది, దాంట్లో ప్రోటీన్ పోతా ఉందా లేదా, ఇవన్నీ కూడా మనము ఆ ఒక్క యూరిన్ టెస్ట్ తో చూసుకొని దానికి తగినట్టు వాళ్ళకి పెట్టే డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా మనము యాక్చువల్లీ ఫాలో చేసుకోవచ్చు. వీళ్ళకి పెట్టే డ్రగ్స్ కూడా మనము డయాబెటిక్స్ పెట్టే డ్రగ్స్ కూడా చాలా మెటిక్యులస్ గా క్యాలిక్యులేట్ చేసుకొని పెట్టాలి. ఎందుకంటే డయాబెటిక్స్ డ్రగ్స్ అనేది మనం లాంగ్ టర్మ్ లో తీసుకుంటాము. ఆ తీసుకున్న డ్రగ్స్ ఏది కూడా మళ్ళీ ఫర్దర్ కిడ్నీ పైన ఎఫెక్ట్ కాకుండా ఉండేదానికి చూసి పెట్టుకుంటాం. యూజువల్లీ ఫిజిషియన్స్ ట్రీట్ డయాబెటీస్ కదా, వాళ్ళు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మెడికేషన్స్ పెడతారు. నాట్ ఎవ్రీ పేషెంట్ విల్ హ్యావ్ ద సేమ్ మెడికేషన్, అందుకే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. సో ఒక డయాబెటీస్ ఉన్న వ్యక్తికి కిడ్నీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి తను చాలా జాగ్రత్తగా ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ది కంప్లీట్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఇస్ ఆల్సో డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ప్రాసెస్ కూడా డయాబెటీస్ వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది. పర్ఫెక్ట్. నా టాకింగ్ అబౌట్ కిడ్నీ హెల్త్ అసోసియేటెడ్ విత్ హార్ట్ హెల్త్, అంటే కిడ్నీ అండ్ హార్ట్ కూడా ఇంటర్లింక్డ్ గానే వర్క్ అవుతా ఉంటాయి. సో హౌ విల్ దిస్ గోస్, అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కిడ్నీ జాగ్రత్తగా చూసుకోవాలా, లేకపోతే ఎలా దీని లింకేజ్? మోస్ట్ కామన్ హార్ట్ అని మనం చెప్పేదానికంటే హైపర్ టెన్షన్ అని చెప్పొచ్చు, ఈ బీపీ. సో ఎలాగా మనకు డయాబెటీస్ అయితే ఫస్ట్ కామన్ కాజ్ ఫర్ కిడ్నీ డిస్ఫంక్షన్, ఈ హైపర్ టెన్షన్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ కాజ్. అది 30 to 40% ఉంటే ఇది ఆల్మోస్ట్ 20 to 30% ఈ కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ లో ఈ ఫ్యాక్టర్ ఉంటుంది అనమాట. సో ఈ హైపర్ టెన్షన్ వల్ల ఏమవుతుందంటే రీనల్ బ్లడ్ ఫ్లో అంతా పెరగడము. ఎప్పుడైతే ఈ బ్లడ్ ఫ్లో పెరుగుతుందో పెద్ద సైజ్ వెజల్స్ పర్వాలేదు, కిడ్నీ లోపల చాలా చిన్న చిన్న వెజల్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న వెజల్స్ అంటే డ్యామేజ్ అయిపోతాయి ఆ ప్రెషర్ ఫ్లో తట్టుకోలేక. సో దాని వల్ల కూడా మనకు కిడ్నీ యొక్క ఓవరాల్ ఫంక్షనింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది అనమాట. సో అందుకే మనము హైపర్ టెన్షన్ అంటే ఈ బీపీ ఉన్న పేషెంట్స్ లో సాల్ట్ అనేది చాలా తక్కువ తీసుకుంటాం. ఎప్పుడైతే మనం సాల్ట్ తీసుకుంటామో ఆటోమేటిక్ గా వాళ్ళ బీపీ పెరుగుతుంది. బీపీ పెరగడం వల్ల వాళ్ళకి వచ్చేసి ఎవెన్చువల్ గా కిడ్నీకి ఫోర్స్ పెరుగుతుంది. అంటే మనము అది చేయాల్సిన పని కంటే మనము సాల్ట్ ఎక్కువ తీసుకున్నామంటే ఇట్ ఓవర్ వర్క్స్ అనమాట.
సో అట్ట ఆ లెవెల్లో ఓవర్ వర్క్ అయ్యి ఏది కూడా వన్ డే కాదు కదా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఆల్ దీస్ ఆర్ లైఫ్ స్టైల్ థింగ్స్. ఒకరోజు అయ్యో కదా, ఇవి కంటిన్యూస్ గా మనం తీసుకుంటా ఉన్నాము అంటే కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో ఇంకోటి ఏమంటే ఎవెన్చువల్ గా మనకు బీపీ అనేది పెరిగింది అంటే దానికి చాలా కాంప్లికేషన్స్ కూడా మనకు హార్ట్ లో చేంజెస్ వస్తుంది. హార్ట్ లో మయోకార్డియం అంటాం, అంటే హార్ట్ మజిల్. అది హైపర్ టెన్షన్, రెగ్యులర్ గా మనం హై బీపీతో ఉన్నామంటే హార్ట్ లోపల ఉన్న ఛాంబర్స్ అవన్నీ కూడా డైలేట్ అవ్వడము, ఆ డైలేట్ అయిన దాని వల్ల మళ్ళీ కాంప్లికేషన్స్ రావడము, ఇవన్నీ పెరిగి హార్ట్ యొక్క కెపాసిటీ తగ్గిపోయి కిడ్నీ సరిగ్గా బ్లడ్ అందివ్వకపోవడము. సో ఇట్లాంటివి చాలా కామన్ గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో హైపర్ టెన్షన్ వాళ్ళు కూడా హై రిస్క్ గ్రూప్ లోకి వస్తారు. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్, దీస్ పీపుల్ ఆల్సో కమ్ ఇన్ టు హై రిస్క్. వీళ్ళు కూడా చాలా మెటిక్యులస్ గా వాళ్ళ బీపీ కంట్రోల్ చేసుకోవాలన్నమాట. సో షుగర్ కంట్రోల్ అండ్ బీపీ కంట్రోల్ ఆర్ ద బెస్ట్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి మోడిఫైయబుల్ అండ్ అన్మోడిఫైయబుల్. ఈ రెండింటిని, షుగర్ అండ్ బీపీని కానీ ప్రాపర్ గా కంట్రోల్ చేసుకున్నామంటే హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు. మన కిడ్నీ హెల్త్ కి మనము బెస్ట్ చేసినట్టు అనమాట. సో ఎలా షుగర్ ని కంట్రోల్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ డయాబెటిక్ కంట్రోల్ ఉండాలి, హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి, ఒబేసిటీ లేకుండా చూసుకోవాలి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అండ్ సాల్ట్ తగ్గించాలి. సో ఇవన్నీ జనరల్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఇవి చేసుకొని మనం అడిక్వేట్ వాటర్ తీసుకున్నామంటే యువర్ కిడ్నీస్ ఆర్ వెల్ అండ్ గుడ్. మీరు యూరాలజిస్ట్ ని యూజువల్లీ చూడాల్సిన పనే అవ్వదు. సో ఇవి సింపుల్ గా ఓవరాల్ మనం ఇంతసేపు మాట్లాడుకున్న దానికి దీస్ 3 things: అడిక్వేట్ ఫ్లూయిడ్ ఇంటేక్, అడిక్వేట్ హైడ్రేషన్, అండ్ షుగర్ కంట్రోల్, అండ్ సాల్ట్ రిస్ట్రిక్షన్. Salt restriction, I'm not telling you to completely stop the salt. Anything in a reduced quantity, in a limited quantity, is always good. Perfect. Okay. Next most common or ఎక్కువగా మనం వినే ప్రాబ్లం క్రియాటినిన్ ప్రాబ్లం. సో చాలా మంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. అసలు దాని గురించి డీప్ ఇన్సైట్స్ అంటే అసలు ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి, ఎందుకని వస్తుంది, వచ్చిన వారికి ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో క్రియాటినిన్ అనేది ఇట్స్ మెటబోలైట్, మన కిడ్నీ సెక్రెట్ చేసేది అనమాట. దాన్ని బ్లడ్ లోను చూస్తాము, యూరిన్ లోను చూస్తాము. మోస్ట్ కామన్ గా మనం వచ్చేసి బ్లడ్ లెవెల్లో చూసుకుంటాము. సో సీరం క్రియాటినిన్ అనేది మనకు కిడ్నీ యొక్క ఫంక్షన్, దాని యొక్క హెల్త్ గురించి చెప్పే వన్ ఆఫ్ ద ఇండికేటర్. దెర్ ఆర్ 2 or 3 indicators. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూస్డ్ ఇండికేటర్. సో ఈ క్రియాటినిన్ అనేది ఏమంటే ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు ఉంటే మాత్రమే మన కిడ్నీస్ ఈక్విలిబ్రియం లో ఉన్నట్టు, అవి వాటి పని అవి చేస్తున్నట్టు. సో ఎప్పుడైతే మనకు ఇది సెంటర్స్ బట్టి మారుతుంది. మా సెంటర్ లో మేము వాడేది వచ్చేసి 0.5 to 1.3, అంటే 0.5 నుంచి 1.3 మధ్యలో క్రియాటినిన్ ఉందంటే వి టేక్ ఇట్ as నార్మల్. ఓకే. సో కొన్ని సెంటర్స్ లో 1.4 ఉంటుంది, 1.5 ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాడే మిషన్, వాళ్ళు వాడే రియేజెంట్ బట్టి కూడా అది మారుతూ ఉంటుంది. సో ఈ క్రియాటినిన్ అనేది మనకి సింగిల్ బెస్ట్ ఇండికేటర్. ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని మనం కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అసెస్ చేసేటప్పుడు ఫస్ట్ చూసేది మనము క్రియాటినిన్ అనమాట. క్రియాటినిన్ ఎక్కడ నార్మల్ రేంజ్ లో ఉందా, బార్డర్ లైన్ లో ఉందా, హైగా ఉందా. సో నా 0.5 to 1.3 is a normal range. 1.3, 1.4 in a healthy individual, లేదా 1.3, 1.4 in the constant 2 or 3 readings. పేషెంట్ బార్డర్ లైన్ లో ఉన్నారంటే దెన్ వీ హ్యావ్ టు సీ ద అండర్లైన్ కాజ్. వాళ్ళకి ఏమన్నా అసోసియేటెడ్, ఇప్పుడు తెలియకుండానే హైపర్ టెన్షన్ కానీ, తెలియకుండానే డయాబెటీస్ కానీ, అండ్ వాళ్ళ ఏదన్నా టాబ్లెట్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఎస్పెషల్లీ పెయిన్ కిల్లర్స్ ఏమైనా తీసుకుంటున్నారా, ఇవన్నీ మనము హిస్టరీలో తీసుకుంటాం అనమాట. సో ఎవెన్చువల్లీ అది ఎందుకు పెరుగుతుంది అనేది దెర్ ఆర్ ఫర్దర్ టెస్ట్ అనేది అండర్లైన్ కాజ్ ని మనము ట్రీట్ చేయాలి. డైరెక్ట్ గా క్రియాటిన్ పెరిగింది అంటే క్రియాటిన్ తగ్గించేదానికి దెర్ ఆర్ నో డైరెక్ట్ డ్రగ్స్. కిడ్నీ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా క్రియాటిన్ తగ్గుతుంది. ఈ లెవెల్స్ అనేది పెరుగుతా పోతుంది అనమాట. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు యూరిన్ స్టోన్ వల్ల కూడా బ్లాక్ అయిపోయి క్రియాటిన్ రైజ్ అయిపోతుంది, అంటే కిడ్నీ ఈస్ సఫకేటింగ్ అని దాని మీనింగ్. సో అట్లాంటి టైంలో వచ్చేసి మనము వెంటనే ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు వచ్చేసి క్రియాటినిన్ అనేది యంగ్ ఇండివిజువల్స్ లో కూడా 2 సైడ్ కిడ్నీస్ లోపల కానీ బ్లాక్ అయిపోయింది అంటే సివియర్ గా రైజ్ అయిపోయి ఒక 7, 8 ఆ లెవెల్ కూడా వెళ్ళిపోతుంది. అంటే 1.3 లోపల ఉండాల్సింది 7, 8 లెవెల్కి వెళ్తుంది అనమాట.
అట్లాంటి సిచ్యువేషన్ లో మనం వెంటనే పేషెంట్ ఎమర్జెన్సీగా డయాలిసిస్ చేసి ఓన్లీ దెన్ యూ కెన్ టేక్ హిమ్ అప్ ఫర్ ద సర్జరీ. వెంటనే డైరెక్ట్ గా సర్జరీకి తీసుకునే కూడా ఉండదు. 1 or 2 సైకిల్స్ పేషెంట్ ని స్టెబిలైజ్ చేసి డయాబెటీస్ చేసి ఎప్పుడైతే ఈ క్రియాటినిన్ అంతా పెరిగి ఈ సీకేడి అంటాం కదా, సీకేడి స్టేజ్, ఈ సీకేడి స్టేజ్ కి వెళ్తారో లేదా ఏకై అని కూడా అంటాము. వెంటనే రైజ్ అయితే ఏకై అంటాం, అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉంటే సీకేడి అంటాం. సో వీళ్ళకి వచ్చేసి మనము డైరెక్ట్ గా తీసుకోవడానికి ఉండదు, ఎందుకంటే వాళ్ళ క్రియాటిన్ తో పాటు మల్టిపుల్ అదర్ ఇష్యూస్ ఉంటాయి. ఈ పొటాషియం రైజ్ అవ్వడం కానీ, బాడీలో లాక్టేట్ పెరగడం కానీ, ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని మనం స్టెబిలైజ్ చేసుకున్న తర్వాతే మనం అనస్థీషియా ఇచ్చుకోగలుగుతాం వాళ్ళకి. సో అట్లాంటి వాళ్ళకి వచ్చేసి మనము డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొందరు ఇప్పుడు నేను స్టోన్ వల్ల వచ్చేది వచ్చేసి యూజువలీ ఏకై, అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది. సికేడి అనేది వచ్చేసి ఇట్స్ క్రానిక్ కండిషన్. మీరు చాలా మందిని చూసుంటారు, ఈ డయాలసిస్ పైన ఉన్నారు అంటారు కదా. వీళ్ళందరికీ ఏమవుతుందంటే కిడ్నీ డ్యామేజ్ ఆల్రెడీ అయిపోయి యూజువల్లీ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటాం, either stage 4 or stage 5, వేర్ దేర్ క్రియాటినిన్ is more than 5 or 6. సో ఇట్లుండే వాళ్ళు వచ్చేసి రెగ్యులర్ గా డయాలిసిస్ పైన ఉంటారు. వీళ్ళకి ఏమంటే మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా తీసుకొని మిషనే మనకు క్లియర్ చేసి ప్యూరిఫై చేసి మళ్ళీ బాడీ లోపలికి పంపిస్తుంది సైముల్టేనియస్ గా. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ డయాలిసిస్. ఇది డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ స్టేజ్. కొందరికి వచ్చేసి 3-4 మధ్యలో ఉంటుంది, కొందరికి 5-6 మధ్యలో ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళ స్టేజ్ బట్టి అది వీక్లీ 2 సైకిల్సా, వీక్లీ 3 సైకిల్సా అనేది మారుతూ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా కూడా బ్లడ్ టెస్ట్ ఇచ్చుకునేటప్పుడు బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్ అనేది మనం మోస్ట్ కామన్ గా ఇస్తాము. క్రియాటినిన్ అనేది ఎప్పుడైతే రేజ్ అవుతుందో వెంటనే మనము ఒక డాక్టర్ని పెట్టి చూడడం అనేది చాలా కరెక్ట్. ఇంకొక మోస్ట్ కామన్ గా అందరూ చేసే దీంట్లో ఎట్లా ఈ క్రియాటినిన్ రేజ్ అవుతుందంటే ఎన్ఎస్ఐడ్స్ అంటాం. అంటే మనము మామూలుగా వాడే ఈ పెయిన్ కిల్లర్స్, ఈ అసైక్లోఫినాక్, డైక్లోఫినాక్, ఇబుప్రోఫెన్, దీస్ ఆర్ ద మోస్ట్ ఓవర్ ద కౌంటర్, అందరికి ఈజీగా దొరికేవి, అందరూ వాడే. ఊరికే ఏదైనా ట్రావెల్ చేసేసి వచ్చేసి కొంచెం పెయిన్ ఉంది అంటే వెంటనే ఒక టాబ్లెట్ తీసి వేసేసుకుంటాం. కొత్త డాక్టర్ కన్నా పాత రోగి మేలు అన్నట్టు, నాకు లాస్ట్ టైం ఆ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది అని వాళ్ళది తీసేసుకుంటారు టాబ్లెట్. ఎప్పుడో వన్స్ ఇన్ ఎ వైల్ ఇట్ ఈస్ కంప్లీట్లీ యాక్సెప్టబుల్. బట్ ఎప్పుడు చిన్న చిన్న వాటికి పెయిన్ వస్తుందని చెప్పి వేసుకోవడము, ఒక షీట్ తెచ్చి పెట్టుకొని ఉంటారు, ఎప్పుడు పెయిన్ వచ్చినా కూడా వెంటనే వేసేసుకుంటా ఉంటారు. ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్ అండ్ ఉమెన్. వీళ్ళకి ఏమంటే ఇంట్లో నాకు పెయిన్ వస్తుంది అనేసి వాళ్ళ ఇంట్లో పని చేస్తారు, పెయిన్ వస్తుందంటే వెంటనే ఆ టాబ్లెట్ వేసేసుకుంటారు. సో ఎప్పుడైతే ఇట్లా టాబ్లెట్ వేసేసుకుంటారో అది వన్స్ ఫర్ ఆల్ రాదు. మెల్లిగా ఏం చేస్తుందంటే ఈ మెడికేషన్స్ వచ్చేసి కిడ్నీకి వెళ్ళే బ్లడ్ ఫ్లోని తగ్గిస్తుంది. ఎప్పుడైతే కిడ్నీ యొక్క బ్లడ్ ఫ్లో తగ్గిస్తుందో అది కొంచెం సఫర్ అయ్యి ప్లస్ డైరెక్ట్ కెమికల్ డ్యామేజ్ అయ్యి కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దీని వల్ల కూడా వాళ్ళ కిడ్నీ ఫెయిల్యూర్ లోకి వెళ్తుంది అనమాట. ఎన్ఎస్ఐడి ఇండ్యూస్ నెఫ్రోపతి అంటాం దీన్ని. సో దీంట్లో కూడా వెళ్తుంది. సో పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వన్స్ ఇన్ అవే, మీరు మంత్లీ వన్స్ లేదంటే ఏదైనా ఈవెంట్ ఎక్సెసివ్ గా స్ట్రెయిన్ అయిన తర్వాత అట్లాంటి టైంలో వాడుకుంటే ఓకే, కానీ మీరు వీక్లీ ట్వైస్ వాడాల్సి వస్తుంది, థ్రైస్ వాడాల్సి వస్తుంది అంటే మీరు అండర్లైన్ కాజ్ ని ట్రీట్ చేసుకోవాలి. చాలా మంది లో బ్యాక్ ఏక్ ఉంటుంది, చాలా మందికి సయాటికా ప్రాబ్లం కానీ, డిస్క్ బల్జ్ కానీ ఇట్లాంటి ఉంటాయి. వీళ్ళకి పెయిన్ చాలా ఫ్రీక్వెంట్ అటాక్స్ వస్తూ ఉంటుంది, వాళ్ళు వెంటనే వేసుకోవాలి. అట్లా ఎవరికన్నా వీక్లీ ట్వైస్ థ్రైస్ కానీ వాళ్ళకి అవసరం పడుతుంది అంటే వెంటనే యూ షుడ్ గో సీ అ డాక్టర్. అండర్లైన్ కాజ్ ని ట్రీట్ చేసుకోవాలి, కానీ ఈ పెయిన్ ని సప్రెస్ చేస్తా ఉన్నామంటే ఈ డ్రగ్స్ వల్ల మొదటికే మోసం వస్తుంది. ఏదైతే మన బాడీని ఫిల్టర్ చేసి హెల్ప్ చేస్తా ఉందో దాన్ని మనము ఇబ్బంది పెట్టినట్టు. సో ఈ డ్రగ్స్ వాడేటప్పుడు, పెయిన్ కిల్లర్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ చాలా యంగ్ పేషెంట్స్, ఈ స్పోర్ట్స్ కి వెళ్ళే వాళ్ళు, జిమ్ కి వెళ్ళే వాళ్ళు, వీళ్ళందరినీ కూడా మేము ఓపీడీలో చూస్తూ ఉంటాం విత్ దిస్ నెఫ్రోపతి. సో మెటిక్యులస్ గా వాడుకోవడం అనేది చాలా బెటర్. ఈవెన్ మన అమితాబ్ బచ్చన్ కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, తనకి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చాయి అండ్ తన కిడ్నీస్ వచ్చేసి అందరిలాగా ఫంక్షనింగ్ కాదు, చాలా తక్కువ వరకే ఫంక్షనింగ్ అనేసి చెప్పారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏం చెప్పలేదు, ఈ ఎక్స్ప్రెస్ అబౌట్ దిస్. సో నో వన్ ఈస్ స్పేర్డ్. మనకు ఒకసారి వచ్చింది అంటే మనమేం ఎక్సెప్షన్ కాదు. 1-2 సార్లు వేసుకొని మనకేం కావట్లేదు, 2-3 బ్లడ్ టెస్ట్ చూసేసి కాలేదు అంటే కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3-4 months యూ విల్ డెఫినెట్లీ ఎన్కౌంటర్ ఏ డ్యామేజ్ టు యువర్ కిడ్నీస్. రైట్, పర్ఫెక్ట్లీ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు మనము ఈ
క్రియాటినిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆర్ లో ఉన్న వాళ్ళు డయాలసిస్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి క్యూర్ ఉండదా? ఇంకా వాళ్ళు ఖచ్చితంగా అలా డయాలసిస్ చేసుకుంటూ దే హ్యావ్ టు లీడ్ దేర్ లైఫ్ దట్ వే, లేకపోతే ఇస్ దర్ ఎనీ ఛాన్స్ దట్ దే కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ లైఫ్? యా సో ఇప్పుడు నేను చెప్పే ఆన్సర్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సో ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ కి వచ్చిన తర్వాత ద ట్రీట్మెంట్ ఇస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. సో ఈ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఒకటి వచ్చేసి డయాలిసిస్, రెండోది వచ్చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వచ్చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రొసీజర్. అంటే కాంప్లెక్స్ ప్రొసీజర్ అని చెప్పను, ఇట్స్ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇట్స్ కాంప్లెక్స్ ప్రాసెస్ అండ్ దానికి క్వాంటిఫై అవ్వాలన్నా, మీకు సరైన డోనర్ దొరకాలన్నా, ఇవన్నీ వచ్చేసి నాట్ ఇట్ ఈస్ నాట్ యాక్సెసిబుల్ టు ఆల్ ద పీపుల్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ స్టిక్ ఆన్ టు డయాలసిస్ బికాస్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇట్స్ కొంచెం ఫైనాన్షియల్ గా కూడా కొంచెం డ్రైనింగ్. అండ్ వెంటనే మనకు ఇప్పుడు కిడ్నీ కావాలంటే వెంటనే కూడా దొరకదు. వీ హ్యావ్ టు రిజిస్టర్ ఇన్ ఏ ట్రాన్స్ప్లాంట్ రిజిస్ట్రీ, విల్ హ్యావ్ ఎ వెయిటింగ్ పీరియడ్. మన బ్లడ్స్, మన ఇమ్యునాలజీ అంతా కూడా డోనర్ తో మ్యాచ్ అవుతుందా లేదా. సో ఇట్స్ ఎ వెరీ tedious ప్రాసెస్ అండ్ నాట్ ఆల్ ద సెంటర్స్ ఆర్ ఆల్సో ఎక్విప్డ్ టు పర్ఫార్మ్ ఎ రీనల్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అండ్ డయాలసిస్ ఈస్ యాక్చువల్లీ లైఫ్ సేవింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి మన గవర్నమెంట్ స్కీమ్స్ లోనే చాలా వరకు అన్ని కవర్ అవుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టిక్కింగ్ టు డయాలసిస్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాపర్ డోనర్ అండ్ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్, ఆల్ అదర్ థింగ్స్ ఆర్ ఫేవరింగ్. అంటే మనము ఒక సర్జరీ చేస్తున్నామంటే రిస్క్ వర్సెస్ బెనిఫిట్ ఆలోచించుకోవాలి. ఇఫ్ యువర్ రిస్క్స్ ఆర్ మోర్ దాన్ యువర్ బెనిఫిట్స్, విచ్ ఇన్ మోస్ట్ ఆఫ్ దిస్ పేషెంట్స్ విల్ అక్కర్. ఎందుకంటే వీళ్ళు ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ మన దగ్గరకు వచ్చుండరు. దే గో టు ఏ స్టేజ్ వేర్ ఇట్ ఇస్ బియాండ్ రిపేరబుల్. సో అట్లాంటి స్టేజ్ లో ఉండేటప్పుడు డయాలసిస్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్. ఈవెన్ రజనీకాంత్ గారు హ్యాస్ అండర్వెంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఇది చాలా మందికి తెలుసో తెలీదో. 2016 లో రజనీకాంత్ గారు, ద తమిళ్ యాక్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్ హ్యాస్ అండర్వెంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. అండ్ ఇది ఆయన కోవిడ్ ముందర కూడా చెప్పారు, 2020 లో చెప్పారు. ఈ అండర్వెంట్ ఇన్ మేయో క్లినిక్ ఇన్ యుఎస్ఏ. సో దాని తర్వాత కూడా 2016 తర్వాత వాళ్ళు చాలా సార్లు హీ వాస్ ట్రావెలింగ్ అప్ అండ్ డౌన్ టు యుఎస్ఏ. సో ఈవెన్ హీఈస్ ఎ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్. ఓకే, సో ఇప్పుడు ఒక పర్సన్ కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి డోనర్ దొరికారు, అంతా బాగానే ఉంది అని అనుకుంటే, వాట్ వుడ్ బి ది అప్రాక్సిమేట్ కాస్ట్ దట్ హ్యాపెన్స్ ఫర్ దిస్ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్? ఎస్, సో చాలా జనరిక్ గా ఉంటుంది ఇది, బికాస్ సెంటర్ టు సెంటర్ చాలా వేరీ అయిపోతుంది. అంటే లిటరలీ బిట్వీన్ టూ కార్పొరేట్స్ ఇది చాలా వేరీ అవుతుంది. జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదొక టెర్షియరీ కేర్ సెంటర్, అంటే ఒక మెడికల్ కాలేజ్. సో ఈ మెడికల్ కాలేజ్ లో మాకు అయ్యే కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 5 to 10 lakhs. నేను చెప్పడం ఏంటంటే ప్రిపేరింగ్ ద పేషెంట్ ఫర్ సర్జరీ, అంటే వాళ్ళ బ్లడ్ టెస్ట్ మొదలుకొని వాళ్ళ జెనెటిక్ టెస్ట్, ఆ సర్జరీ కాస్ట్, సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే డ్రగ్స్, సర్జరీ టైంలో వాళ్ళు వాళ్ళ బెడ్ చార్జెస్, ఎవ్రీథింగ్, మెడికేషన్ చార్జెస్, ఎవ్రీథింగ్ అంతా చేరి అప్రాక్సిమేట్లీ 5 to 10 lakhs. Corporates, it may vary from 10 to 20 lakhs. And there are some extreme institutes where they can do it for 20 to 30 lakhs also. But eventually, ఈ మధ్య అంటే in the past 10-15 years, India is very well equipped to perform renal transplant. Compared to the liver transplant, renal transplant is more in numbers. Most commonly transplanted organ కూడా అదే. సో ఈ మధ్య మనకు సెంటర్స్ అన్ని పెరగడం వల్ల, మనకు అన్నిటికీ యాక్సెస్ ఉండడం వల్ల, గవర్నమెంట్ సబ్సిడరీస్ అన్ని ఇవ్వడం వల్ల ఆ కాస్ట్ తగ్గి, ఐ కెన్ సే ఇట్ క్యాన్ రేంజ్ ఫ్రమ్ అట్లీస్ట్ మినిమం 5 lakhs to maximum of 20 lakhs. Yes, మనకి డోనర్ దొరకాలి. అగైన్ వి హావ్ టు హావ్ అ డోనర్ దట్ ఇస్ సెపరేట్. ఖచ్చితంగా డోనర్ దొరకడమే కాదు, డోనర్ తో మనం మ్యాచింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ రోజు కిడ్నీ మనము బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిందనేసి అని వేరే హెచ్ఎల్ఏ టైపింగ్ అంటాము. ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి కదా అని డైరెక్ట్ గా మనం కిడ్నీ తీసుకొని పెట్టేదానికి అవ్వదు. వీళ్ళిద్దరికి ముందరే టెస్టింగ్ అన్ని చేసి చూస్తారు. ఈ కిడ్నీ ఆ బాడీలోకి వెళ్ళిన తర్వాత అది దాంట్లో ఫారిన్ బాడీ అయిపోతుంది. ఇప్పుడు డోనర్ దగ్గర నుంచి రెసిపియంట్ కి కిడ్నీ వెళ్ళిందంటే, ద రెసిపియంట్స్ బాడీ ఎవరైతే కిడ్నీ తీసుకున్నారో ఆ కిడ్నీని అది శత్రువులా చూస్తుంది బాడీ.
సో ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ఇట్స్ రెగ్యులర్ ఇమ్యూనిటీ. అంటే ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందంటే ఎలాగో మన బాడీలో ఉండే అన్ని ఇమ్యూనోజన్స్ యాక్టివేట్ అవుతాయో అట్లా దానిపైన వెళ్ళి ఆ కొత్తగా వచ్చిన కిడ్నీ పైన వెళ్ళి దిస్ విల్ స్టార్ట్ యాక్టింగ్. సో దట్ ఈస్ కాల్డ్ గ్రాఫ్ట్ రియాక్షన్. ఆ కిడ్నీని ఏదైతే పెడతామో దాన్ని గ్రాఫ్ట్ అంటాము, అది రియాక్షన్ అవుతుంది. ఆ రియాక్షన్ సప్రెస్ చేసేదానికి మనము సర్జరీ ముందు నుంచే ఇమ్యూనో సప్రెషన్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. అంటే మన బాడీ వాటికంతా రియాక్ట్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, బాడీ బట్టి మారుతుంది. సో వాటినంతా స్టార్ట్ చేసుకొని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సి కూడా ఉంటుంది. సో పేషెంట్స్ కి కొన్నిసార్లు స్టెరాయిడ్స్ కూడా పెడతాము. ఈ మధ్య చాలా తగ్గించాం స్టెరాయిడ్స్ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్. ఎర్లియర్ అని కూడా స్టెరాయిడ్ యూసేజ్ అంతా కూడా చాలా ఎక్కువ ఉండేది. సో ఈ గ్రాఫ్ట్ ని మనము పెట్టిన కిడ్నీ దొరకడమే చాలా ఇంపార్టెంట్ థింగ్, చాలా కష్టమైన విషయం. ఆ పెట్టింది మళ్ళీ పనిచేయాలి, అది మళ్ళీ రిజెక్ట్ కాకూడదు. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్. ఎవ్రీవన్ హ్యాస్ ఓన్లీ 2 pairs of 1 pair of కిడ్నీ అండ్ ఒక కిడ్నీ డొనేట్ చేస్తారు ఎవరన్నా. అంటే డొనేషన్ కూడా మనకి లివింగ్ డోనర్ ఉంటుంది, డిసీజ్డ్ డోనర్ ఉంటుంది. లివింగ్ డోనర్ అనేది మనము చాలా కేర్ఫుల్ గా చూస్తాము. డిసీజ్డ్ డోనర్ కూడా వాళ్ళు చనిపోయిన ఇంత టైం లోపలే పోయి మనం ఇమీడియట్ గా దాన్ని ప్రొక్యూర్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. సో ఇది మనం కామన్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అని మాట్లాడుకోవడం కానీ ఇట్స్ యాక్చువల్లీ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. ఇట్స్ నాట్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్. చాలా లిమిటేషన్స్ ఉన్నాయి దానికి, చాలా ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఆర్గనైజేషన్స్ అప్రూవ్ చేయాలి, చాలా మంది దగ్గర మీరు అప్రూవల్ తీసుకోవాలి, చాలా కన్సెంట్స్ తీసుకోవాలి. పేషెంట్ గానీ డోనర్ గానీ ఎన్నెన్నో కన్సెంట్స్ సైన్ చేయాలి. అండ్ ఇంకా కాంప్లికేషన్స్ వస్తే కూడా మనం ఫేస్ చేయాలన్నమాట. ఇట్స్ నాట్ సో ఈజీ. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన కిడ్నీ లోపల మళ్ళీ స్టోన్స్ వస్తాయి కొన్నిసార్లు. ట్రాన్స్ప్లాంట్ అయిన కిడ్నీ లీక్ అవుతుంది కొన్నిసార్లు. సో ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. వీటన్నిటిని ఒక టీమ్ గా మనము కూర్చొని చేసుకోవాలి. ప్రొసీజర్ అనేది విల్ బి పర్ఫార్మ్డ్ విత్ ఇన్ 3 to 4 hours. బట్ ప్రీ ప్రొసీజర్, పోస్ట్ ప్రొసీజర్ అనేది మనకు చాలా 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 కాంప్లెక్స్ గా ఉంటుంది. ఒక నెఫ్రాలజిస్ట్ ఆల్ ద టైం పేషెంట్ దగ్గర ఉండి చూసుకోవాలి అలాంగ్ విత్ ద యూరాలజిస్ట్. సో కాంప్లెక్స్ ప్రాసెస్ కాబట్టి డయాలసిస్ ఈస్ వెరీ ఈజీలీ అవైలబుల్. అండ్ చాలా మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కి ఫిట్ ఉండరు పేషెంట్స్. వాళ్ళు ఉన్న కిడ్నీ స్టేజ్ కి వాళ్ళు ఫిట్ కూడా ఉండరు అన్నమాట. సో అట్లాంటి టైమ్స్ లో వి గో విత్ డయాలసిస్. ఓకే. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ రేషియో ఎలా ఉంటుంది సార్? సక్సెస్ రేషియో సో ఇఫ్ ప్రాపర్లీ నేను చెప్పినట్టు మనం అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ఇద్దరికి ఏం మిస్ మ్యాచ్ కావట్లేదు, గ్రాఫ్ట్ రిజెక్షన్ ఏమీ లేదు అంటే more than 90% is the success rate. More than 90% over a period of 5 to 10 years. వాళ్ళ సర్వైవల్ కూడా ఆల్మోస్ట్ 10 years వరకు ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత యూజువల్లీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తీసుకునే వాళ్ళు అబౌవ్ 50 years అట్లనే ఉంటారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. ఇయర్లీ వన్స్ 6 monthly వన్స్ వస్తారు, చెకప్ చేసుకుంటారు. దే లీడ్ ఎ నార్మల్ లైఫ్ అండ్ యూజువల్లీ దే డై విత్ సమ్ అదర్ కాజెస్. అంటే ఏజ్ రిలేటెడ్ కాజెస్, కార్డియోవాస్కులర్ కాజెస్, వాటి వల్ల చనిపోతారు. కానీ పర్సే ఈ కిడ్నీ ఇబ్బంది వల్ల ఏమి చనిపోవడం అనేది ఉండదు. సో ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్. దో ఇట్ ఈస్ కాంప్లెక్స్, ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. 90% is the rate, success rate, if properly done. సింగిల్ కిడ్నీ మీద మనిషి ఎంత కాలం బతకగలడు సార్? అంటే ఇప్పుడు డోనర్ ఉన్నారు, డొనేట్ చేసేసారు లివింగ్ డోనర్. సో సింగిల్ కిడ్నీ మీద ఉన్న వ్యక్తికి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అసోసియేట్ అవుతాయా? వాళ్ళ లైఫ్ స్పాన్ ఏమైనా తగ్గుతుంది? Within a week, your single kidney will compensate the work of 2 kidneys. So kidneys are such a beautiful organ. Immediately డొనేట్ చేసిన తర్వాత, నాట్ ఓన్లీ ఫర్ డొనేషన్, ఇప్పుడు రెగ్యులర్ గా మన యూరాలజీ ప్రాక్టీస్ లో నాన్ ఫంక్షనింగ్ కిడ్నీ అంటాము. చాలా మంది పేషెంట్స్ కి ఒక కిడ్నీ పనిచేయదు, లేదా పుట్టుక నుంచి చిన్నదిగా ఉండడము, అది కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ అవ్వడము, లేదా పెద్ద స్టోన్ ఉండి దాన్ని తీసే పరిస్థితి లేకుండా కిడ్నీ కంప్లీట్ గా పనిచేయకుండా ఉండడం, ఇట్లాంటివి ఉంటే మనం డిటిపి అని ఒక స్కాన్ చేసుకుంటాము. అది కూడా న్యూక్లియర్ స్కానే. ఈ స్కాన్ చేసుకోవడం వల్ల మనకు ఆ కిడ్నీ ఒక ఫంక్షన్ అనేది నీట్ గా తెలుస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ నాన్ ఫంక్షనింగ్, వి రిమూవ్ ద కిడ్నీ. సో నాట్ ఓన్లీ ద డోనర్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్, రెగ్యులర్ పేషెంట్స్ లో కూడా నాన్ ఫంక్షనింగ్ కిడ్నీ తీసేసిన తర్వాత దే లీడ్ ఎ వెరీ నార్మల్ లైఫ్. కాకపోతే ఆ పేషెంట్ మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మనం జాగ్రత్త చెప్పి పంపించాలి. ఏమని చెప్తామంటే,
నీకు ఏ పెయిన్ వచ్చినా, ఏ యూరినరీ Hmm. ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చినా, ఏ ఫీవర్ వచ్చినా, నీ యూరిన్ Hmm. అవుట్పుట్ కొంచెం తక్కువ అయినట్టు అనిపించినా, యూరిన్ కలర్ మారినా వెంటనే నువ్వు వచ్చేసేయాలి. ఎందుకంటే యువర్ సింగిల్ కిడ్నీ పేషెంట్. నీకు Hmm. ఏమొచ్చినా కూడా వెంటనే చూసుకోవాలి అనేటట్టు చేస్తాం అన్నమాట. సో దే లీడ్ ఏ Hmm. వెరీ నార్మల్. వన్ Okay. కిడ్నీ యూజువలీ ఈ ఎప్పుడైతే మనం ఒక కిడ్నీ తీసేస్తామో ద అదర్ కిడ్నీ విల్ స్లైట్లీ ఇంక్రీజ్ ఇన్ ఇట్ సైజ్. ఎందుకంటే మన Okay. బాడీ నీడ్స్ ని అది మ్యాచ్ చేయాలి కాబట్టి ఇట్ విల్ స్లైట్లీ ఇంక్రీజ్. ఓకే. మనం చాలా సార్లు వింటూ ఉంటాం కదా సార్, ఫ్యామిలీలో ఎవరికైనా బాగాలేకపోతే అది అదర్ ఫ్యామిలీలోనే అదర్ పర్సన్ విల్ బి ది డోనర్. చాలా సార్లు మనం కేసెస్ లో వింటూ ఉంటే, సో ఫ్యామిలీలో ఎక్కువ మ్యాచింగ్ కి స్కోప్ ఉంటుందనా, వాళ్ళ అలాగా ఫ్యామిలీ ఇది చూసుకుంటుంటారు? ద ఫస్ట్ మెయిన్ రీజన్ ఈస్ మీరు చెప్పినట్టు ఫ్యామిలీతో మ్యాచింగ్ అనేది, ఆ గ్రాఫ్ట్ రియాక్షన్స్ అనేవన్నీ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే యూజువల్లీ సేమ్ బ్లడ్స్ కాబట్టి. సో ఇనిషియల్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది దే యూస్ టు డూ బిట్వీన్ ఓన్లీ ట్విన్స్. ఫస్ట్ సక్సెస్ఫుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా ట్విన్స్ మధ్యలోనే చేశారు. దాని తర్వాత మన టెక్నాలజీ అంతా డెవలప్ అయ్యి మనం ఈ మ్యాచింగ్స్ అన్ని కనుక్కొని నో వీఆర్ ఇన్ దిస్ స్టేజ్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వై ఫ్యామిలీ ఈస్ విల్లింగ్ టు డొనేట్. సో ఫ్యామిలీ యూజువల్లీ డొనేట్స్. ఇప్పుడు మనకు ఏం ఇబ్బంది వచ్చినా కూడా మన బంధువులు అనే దానికంటే కూడా మన అక్క చెల్లెలు, అన్న తమ్ముడు, కొడుకు, వీళ్ళకి దే వోంట్, వాళ్ళు ఏం ఆలోచించరు, యూజువల్లీ డొనేట్ చేసేస్తారు. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫ్యామిలీ డోనర్స్ అనేది ఎక్కువ ఉండడానికి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఓకే. సో దిస్ ఇస్ అబౌట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అది కాకుండా అదర్వైజ్ డయాలసిస్ మీద ఉన్న పర్సన్ లైఫ్ స్పాన్ ఏమైనా కాంప్రమైజ్ అవుతుందా, లేకపోతే బాగానే ఉంటారా? నార్మల్ లైఫ్ స్పాన్. డయాలిసిస్ పైన ఉన్న పేషెంట్ కి ఖచ్చితంగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క డయాలిసిస్ అనేది 3 to 4 hours జరుగుతుంది. ఒక డయాలిసిస్ సెషన్ అనేది అట్లీస్ట్ 3 to 4 hours జరుగుతుంది. సో పేషెంట్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ హాస్పిటల్ కి అదే పనిగా వచ్చి డయాలసిస్ చేసుకొని పోవాలి. ఒక 2-3 days మిస్ అయినా కూడా వాళ్ళకి మళ్ళీ చాలా సివియర్ కాంప్లికేషన్స్ వస్తాయి. సో వాళ్ళకి ఇన్ జనరల్ గా డయాలసిస్ టైం పక్కన పెడితే కూడా వాళ్ళ రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ స్లీపింగ్ హ్యాబిట్స్ కానీ, వాళ్ళ బాడీ జనరల్ స్ట్రక్చర్ కానీ అన్ని చాలా సివియర్ గా అఫెక్ట్ అవుతాయి. జస్ట్ ఇమాజిన్, చిన్నప్పటి నుంచి మనము ఇవన్నీ తినాలి, ఇవన్నీ తింటే మనం హెల్తీగా ఉంటాము, ఇది తింటే అవి బాగుంటాయి, ఇవి తింటే ఇవి బాగుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ వాటర్, సింపుల్ కోకోనట్ వాటర్ మనకు చాలా అడ్వైస్ చేస్తారు చాలా మంది. కోకోనట్ వాటర్ కానీ, నీళ్లు బాగా తాగాలి. ఇంతసేపు మనం మాట్లాడుకునేది ఏంటి, నీళ్లు బాగా తాగాలి అని చెప్పాం. కిడ్నీ పేషెంట్స్ ఇవేమీ చేయకూడదు, ఈ డయాలిసిస్ పేషెంట్స్ ఇవేమీ చేయకూడదు. వాటర్ ఎక్కువ తీసుకోకూడదు, వాళ్ళకి లిమిటెడ్ ఉంటుంది. పర్ డే అట్లీస్ట్ 750 ml to 1 liter మ్యాక్స్. ఇంత లోపలే వాళ్ళు వాటర్ తాగాలి. ఈ కోకోనట్ వాటర్లు ఇవేం తాగకూడదు, సాల్ట్ తినకూడదు, షుగర్ తినకూడదు. వాళ్ళ డైటే డిఫరెంట్ గా ఉంటుంది, బాడీ అంతా ఫ్యాట్ లాస్ అయిపోతుంది. వాళ్ళందరికీ అనిమియా కూడా ఉంటుంది పేషెంట్స్ కి. ఎందుకంటే కిడ్నీస్ మన రెడ్ బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసేదానికి కావాల్సిన ఎరిథ్రోపాయిటిన్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేసేది కిడ్నీసే. సో ఎప్పుడైతే కిడ్నీస్ పనిచేయవో వాళ్ళకి ఓవరాల్ గా బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ కూడా తక్కువ ఉండి వాళ్ళందరూ అనీమిక్ ఉంటారు. ఎప్పుడైతే ఈ డయాలిసిస్ పేషెంట్స్ అందరికీ ఏమంటే చిన్న స్క్రాచ్ తగిలినా కూడా దే బ్లీడ్ ఎలాట్. చిన్న దెబ్బ తగిలినా కూడా వాళ్ళకి పూర్ వూండ్ హీలింగ్ ఉంటుంది. సో చాలా అఫెక్ట్ అవుతుంది క్వాలిటీ ఆఫ్ లైఫ్ పేషెంట్స్ కి. ఇఫ్ యూ సిట్ విత్ పేషెంట్, ఒక డయాలిసిస్ పేషెంట్ తో కూర్చొని ఒక 10 minutes మాట్లాడితే యూ విల్ గెట్ టు నో వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్ ఇన్ ఎవ్రీ సింగిల్ డే. సో ఇవన్నీ ఒక్క కిడ్నీ ఇష్యూనే కాకుండా వీళ్ళకి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళకి మళ్ళీ డయాబెటీస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్. డయాలిసిస్ ఈస్ యాక్చువల్లీ వెరీ టఫ్, నాట్ ఓన్లీ ఫర్ ద పేషెంట్ తో ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సీయింగ్ సమ్మన్ సఫరింగ్ ఇన్ ఎవ్రీ డే, మీరు చూసేటప్పుడు ప్రతి ఒక్కరు అట్లా మన కళ్ళ ముందర వాళ్ళు సఫర్ అవుతున్నారంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి పెయిన్ఫుల్. సో మనం వాళ్ళకి ఇవ్వగలిగిందంతా కూడా ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్, వాళ్ళు ఏం చేయకూడదు చెప్పడము, రీఅష్యూరెన్స్ ఇవ్వడం. రైట్. సో నౌ లెట్ us take some general these things, sir. Like చాలా మంది ఫ్రీక్వెంట్ గా, చాలా మంది అని చెప్పలేము, కొంతమంది ఫ్రీక్వెంట్ గా మనం చెప్పేది ఏంటంటే యూరిన్ లో బ్లడ్ వస్తుంది అని చెప్తారు. సో ఇది ఎంత సివియారిటీ ఆఫ్ అ ప్రాబ్లం, దీన్ని ఎంత త్వరగా అడ్రస్ చేయాలి, అసలు ఎందుకు అలా బ్లడ్ వస్తుంది? యూరిన్ లో బ్లడ్ వస్తుంది అనేది ఒక్కసారి వచ్చినా
ఒకసారి వచ్చి ఆగిపోయినా, అప్పుడెప్పుడో వచ్చింది సార్ ఇప్పుడు మళ్ళీ లేదు అని ఉన్నా, ఏమున్నా కూడా వెంటనే యూ హావ్ టు గో సీ ద డాక్టర్. ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ టు సీ ఏ యూరాలజిస్ట్. సో బ్లడ్ ఇన్ యూరిన్ ఇస్ నాట్ నార్మల్. కాజెస్ చాలా ఉన్నాయి. సో మామూలుగా వచ్చేసి కిడ్నీ స్టోన్ వల్ల కూడా మీకు యూరిన్ లో బ్లడ్ రావచ్చు, లేకపోతే హెవీ సివియర్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా మీకు యూరిన్ లో బ్లడ్ రావచ్చు. అండ్ మీకు ఏదైనా బ్లీడింగ్ డిజార్డర్స్, మీరు వేసుకున్న మెడికేషన్స్ ఏమన్నా వాటి వల్ల కూడా మీకు యూరిన్ లో బ్లడ్ రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ది సైలెంట్ కిల్లర్, బ్లాడర్ క్యాన్సర్. సో బ్లాడర్ క్యాన్సర్ అనేది చాలా సైలెంట్ గా ఉంటుంది. ఇట్ ఈస్ పెయిన్లెస్ పాసింగ్ ఆఫ్ బ్లడ్ ఇన్ ద యూరిన్. సో పేషెంట్ ఏమనుకుంటాడు, ఏదో ర్యాండమ్ గా వచ్చిందిలే అనేసి అని అనుకుంటారు. బట్ దెర్ మైట్ బి ఎ బ్లాడర్ క్యాన్సర్ ఇన్సైడ్. సో బ్లాడర్ క్యాన్సర్ ఉండేటప్పుడు బ్లడ్ ఇన్ యూరిన్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ టు ఓపీడీ ఆర్ ఎమర్జెన్సీ. సో దీన్ని అస్సలు ఇగ్నోర్ చేయడానికి లేదు. ఇప్పుడు నేను ఏదన్నా రెడ్ ఫ్లాగ్ సైన్స్ చెప్తానంటే దిస్ ఈస్ మై ఫస్ట్ సైన్. నేను ఫస్ట్ చెప్పేది ఇదే, బ్లడ్ ఇన్ యూరిన్, గో సీ ఎ డాక్టర్. డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్, డోంట్ టేక్ ఎక్స్ట్రా వాటర్. నీళ్ళు ఎక్కువ తాగితే పోతుందిలే అంటాం, కానీ ఏమీ లేదు. వన్స్ బ్లడ్ ఇన్ యూరిన్ వచ్చిందంటే వెంటనే డాక్టర్ చూడాలి. అది ఒక సింపుల్ యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ దగ్గర నుంచి మనం తీసుకొని కెమెరా వేసి లోపల చూస్తే వరకు యూ కెనాట్ కమ్ టు ఏ కన్క్లూషన్. సో సిస్టోస్కోపీ అంటాం అనమాట. ఆఫీస్ సిస్టోస్కోపీ అంటే ఓపీడీ బేస్ లోనే మనము కెమెరా వేసి లోపల చూసి మొత్తం సిస్టోస్కోపీ సర్వేలెన్స్ చేస్తాం. హోల్ ఎక్కడెక్కడ ఉంది, ఏమి, ఎందుకు బ్లడ్ వచ్చింది, ఒకవేళ ఇంతకుముందు ఇక్కడ స్టోన్ నుండి పాస్ అవుట్ అయిపోయిందా, లేకపోతే ఈ ట్యూమర్ వల్ల ఏమన్నా ఉందా, ట్యూమర్ ఏమన్నా కనిపిస్తుందా. ఒకవేళ ట్యూమర్ ఉంటే దాన్ని అసెస్ చేయాలి, అది ఎంత సివియర్, ఎట్లుంది, దాని డెప్త్ ఎంత ఉండొచ్చు. సో అది మనం చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫర్దర్ ఇన్ కేస్ అట్లా బ్లాడర్ ట్యూమర్ లాంటిది ఏమన్నా ఉంది అంటే వెంటనే మనము పేషెంట్ కి కౌన్సిల్ చేసి పేషెంట్ కి ఒక మంచి వర్కప్ చేయాలన్నమాట. కాంట్రాస్ట్ సిటీ స్కాన్స్ అన్ని చేసుకొని అది బ్లాడర్ ట్యూమర్ ఎక్కడికన్నా స్ప్రెడ్ అయిందా ఏమి అన్ని చూసుకొని దానికి తగినట్టు ట్రీట్మెంట్ ఉంది. కొన్ని ఎండోస్కోపిక్ గా ఉన్నాయి, చిన్నవి అయితే వీ కెన్ డూ ఎండోస్కోపికలీ. కొంచెం పెద్దది బ్లాడర్ మసిల్ మొత్తం ఇన్వాల్వ్ అయింది అంటే దెన్ వీ మే హ్యావ్ టు రిమూవ్ ద బ్లాడర్. సరే సార్, ఇట్లా బ్లాడర్ ఒకవేళ తీసేస్తే ఎట్లా సార్ యూరిన్ పోయేది అంటే, ఆ కిడ్నీకి ఉన్న ట్యూబ్స్ తీసుకొని, దేర్ ఆర్ మల్టిపుల్ వేస్. కొన్నిసార్లు కొత్త బ్లాడర్ క్రియేట్ చేస్తాము, పేగునే తీసుకొని బ్లాడర్ లాగా పెట్టి we can use it as a bladder. That's called pouch. So atla చాలా ఉన్నాయి, మల్టిపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్ anatomy and the severity of the disease. So blood in urine should not ignore. One episode of blood in urine also, go immediately see a doctor. There is nothing wrong. Yes. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, రాత్రిపూట ఫ్రీక్వెంట్ గా జ్వరం రావడం అండ్ దట్ అసోసియేటెడ్ విత్ బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ యూరిన్. సో యూజువల్లీ వచ్చేసి ఇది 2 types ఆఫ్ కండిషన్స్ లో కూడా వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇట్లా బర్నింగ్ సెన్సేషన్ రావడము, ఫ్రీక్వెంట్ గా రావడము, నైట్ టైం నిద్ర లేకుండా పోయి రావడం అనేది దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి యూజువల్లీ మెన్ లో, యూజువల్లీ 50 years తర్వాత ప్రోస్టేట్ అనేది మన బాడీలో మగోళ్ళకు మాత్రమే ఉండేది. యూరినరీ బ్లాడర్ కింద ఉంటుంది. ఇట్స్ ఒక చిన్న యాక్సెసరీ గ్లాండ్. అది మనకు మన సెక్షువల్ లైఫ్ కి పనిచేస్తుంది. మన సెమెన్ ఒక సిమెన్ లో ఉండే మెటీరియల్స్ అన్ని ప్రొడ్యూస్ చేసేదానికి ప్రోస్టేట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇట్స్ యాక్సెసరీ సెక్షువల్ ఆర్గాన్ అంటాము. ఓవర్ 50 years తర్వాత దాంట్లో కొన్ని చేంజెస్ రావడం వల్ల అది సైజ్ పెరుగుతూ పోతూ ఉంటుంది. అది పెరుగుతూ పోతూ ఉండడం వల్ల యూరిన్ యూరిన్ బ్లాడర్ నుంచి బయటకు వచ్చే పాత్రలో దాన్ని కంప్రెస్ చేస్తుంది. ఎప్పుడైతే సైజ్ పెరిగట్ట కంప్రెస్ అవుతుందో పేషెంట్స్ యూజువల్లీ మన ఇంట్లో చాలా మంది చూసుంటాము, కొంచెం 55+ ఉండేవాళ్ళు, 60+ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే నైట్ టైమ్ ఎవ్రీ 1 hour యూరిన్ పోయేసి వస్తూ ఉంటారు. వాళ్ళకి నిద్ర ఉండదు, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. యూరిన్ పోయినా కూడా కంప్లీట్ గా పాస్ చేయలేరు, కొంచెమే పాస్ చేస్తారు, ఎక్కువసేపు పాస్ చేస్తారు, స్లోగా వస్తుంది యూరిన్. వాళ్ళని అడిగితే కూడా స్పీడ్, నాకు యూరిన్ పోస్తుంటే కాలు దగ్గరే పడతా ఉంది అని చెప్తారు. ఎంత యూరిన్ పోయినా కూడా నాకు లోపలే ఉంది అని చెప్పడము ఇట్లాంటివి ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకు, దీన్ని నాక్టూరియా అంటాం ఈ కండిషన్ ని. సో మోర్ దాన్ వన్స్ ఆర్ మోర్ దాన్ ట్వైస్, దర్ ఇస్ నో స్టాండర్డ్ థింగ్. మోర్ దాన్ వన్స్ ఆర్ ట్వైస్ స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యి పేషెంట్ యూరిన్ కి వెళ్తున్నారు అంటే హీ నీడ్స్ టు సీ అ డాక్టర్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి.
డయాబెటీస్ వల్ల ఉండొచ్చు, లేదా నైట్ టైం పనుకునే ముందర హెవీ వాటర్ తీసుకోవడం వల్ల ఉండొచ్చు. బట్ ద మోస్ట్ కామన్ థింగ్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రోస్టేట్. ఈ ప్రోస్టేట్ వీళ్ళు ఇట్లా నైట్ టైం లేసిపోవడం వల్ల నాట్ ఓన్లీ వాళ్ళకి నిద్ర లేకపోవడం కాదు, దేర్ అట్ రిస్క్ ఆఫ్ మచ్ మోర్ థింగ్స్. ఒక మెయిన్ రిస్క్ ఏముంటుందంటే నైట్ టైం మిడ్ నైట్ లేసి ఒక ముసలి వాళ్ళు లేసి అట్లా యూరిన్ అంతా వెళ్తున్నారంటే వాళ్ళు కింద పడేదానికి ఛాన్స్ ఎక్కువ పెరిగినట్టు. సో మనం పనుకొని ఉంటే దర్ ఇస్ ఆల్మోస్ట్ 0% ఛాన్స్. ఎవ్రీ టైమ్ యూ గో ద ప్రాబబిలిటీ ఆఫ్ దెమ్ ఫాలింగ్ ఈస్ ఇంక్రీజింగ్. అండ్ వాళ్ళకి బోన్స్ కానీ ఇవన్నీ కూడా కానీ చాలా డెలికేట్ ఉంటాయి. పడగానే ఫ్రాక్చర్ అయిపోవడాలు ఇట్లాంటివి కూడా జరుగుతాయి. సెకండ్ థింగ్, మనకు సరిగ్గా నిద్ర లేనప్పుడు ఇట్లా యూరిన్ వల్ల మనం నైట్ టైం అంతా పదే పదే యూరిన్కి వెళ్తున్నాము అంటే, సరిగ్గా నిద్ర లేదు అంటే పేషెంట్ హార్ట్ హెల్త్ కూడా చాలా అఫెక్ట్ అవుతుంది. కార్డియోవాస్కులర్ రిస్క్ అనేది కొంచెం పెరుగుతుంది. ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అండ్ ఈ స్లీప్ డిప్రైవేషన్ వల్ల చాలా కాన్సిక్వెన్సెస్ మళ్ళీ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇట్స్ బెటర్ నైట్ టైం మన ఇంట్లో కానీ ఎవరన్నా ముసలోళ్ళు కానీ, ముసలోళ్ళు కాకపోయినా కూడా ఎవరన్నా కూడా నైట్ టైం వాళ్ళు లేసి వాళ్ళు చెప్పరు ఇది బయటికి అంతా. యూజువలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు చెప్పరు, చాలా ఇబ్బంది అయితే తప్ప వాళ్ళు చెప్పరు. మనమే గమనించాలి. మన ఇంట్లో ఎవరన్నా ముసలి వాళ్ళు ఎవరన్నా ఇట్లా మల్టిపుల్ టైమ్స్ మోర్ దాన్ 2 times నైట్ లేసి వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళని తీసుకొని వెళ్ళి ఒక యూరాలజిస్ట్ కి చూపించడం అనేది బెస్ట్ థింగ్. ఓకే. నదర్ థింగ్ ఇస్ కాళ్ళు వాపులు రావడం, బరువులు అయిపోవడం, కొన్నిసార్లు అయితే ఇలా నొక్కితే లోపలికి వెళ్ళినట్టుగా స్కిన్ ఇట్లా లోపల కూర్చున్నట్టుగా అనిపించడం. సో ఇది ఎంత పెద్ద ప్రాబ్లం, ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? సో మీరు చెప్పే ఫీచర్స్ వచ్చేసి సైన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. మన బాడీ ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఎయిదర్ కిడ్నీ ఫెయిల్యూర్ విచ్ ఇస్ మోస్ట్ కామన్, సెకండ్ ఈస్ హార్ట్ ఫెయిల్యూర్. సో యూజువలీ ఈ ఫెయిల్యూర్ కండిషన్స్ లో ఏమవుతుందంటే మన బాడీ కిడ్నీ సరిగ్గా పనిచేయకుండా, ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ సరిగ్గా లేకుండా బాడీ అంతా కూడా మనకు సాల్ట్ రిటెన్షన్ అయిపోతుంది అనమాట. ఎక్కడైతే సాల్ట్ ఉంటుందో అక్కడ వాటర్ కూడా రిటెన్షన్ ఉంటుంది. సాల్ట్ అండ్ వాటర్ రిటెన్షన్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. కళ్ళు కొంచెం వాయడము, ఫేస్ కొంచెం వాయడము, కాళ్ళు మీరు చెప్పినట్టు దట్ ఈస్ కాల్డ్ పిట్టింగ్ ఎడిమా. మనం వేలు పెడితే లోపలికి వెళ్ళడము, కాళ్ళు 2 వాపులు రావడము, మన యూరిన్ ఫ్లో అనేది తగ్గడము. అంటే యూరిన్ మనకు మామూలుగా పోతే ఒక 100 to 150 ml ఇట్లా పోయేది ఓన్లీ 30 ml 40 ml పోతాం. సో ఆల్ దీస్ ఆర్ సైన్స్ ఆఫ్ ఫెయిల్యూర్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్ సైన్. మనకి ఎలాగో బ్లడ్ ఇన్ ద యూరిన్ ఉంటుందో, ఎలాగో మనకి పైలోనెఫ్రైటిస్ ఉంటుందో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్ సైన్. సో ఇది వచ్చినప్పుడు వెంటనే మనము ఒక డాక్టర్ ని లేదా యూరాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ బ్లడ్ టెస్ట్, వాళ్ళ జనరల్ ఎగ్జామినేషన్ అండ్ వాళ్ళ యూరిన్ టెస్ట్ అన్ని కూడా వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్. డైరెక్ట్ మెడికేషన్స్ ఏం లేవు, డైరెక్ట్ గా వాపులు అవన్నీ తగ్గించడానికి వీ హావ్ టు ట్రీట్ ద అండర్లయింగ్ కాజ్. సో ఖచ్చితంగా వీళ్ళకి కూడా డాక్టర్ కు విజిట్ ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఓకే, సో పర్ఫెక్ట్. దీస్ ఆర్ ది యూజువల్ కామన్ థింగ్స్ విచ్ పీపుల్ థింక్ నార్మల్ అనుకుని ఇంట్రెస్ట్ లేకుండా ఉండే కొన్ని విషయాలు. సో టాకింగ్ అబౌట్ చెకప్స్ అండ్ బ్లడ్ టెస్ట్, సో ఇయర్లీ ఆర్ 6 months అట్లా ఎవరైనా చేయించుకోవాలి అని అనుకుంటే ఎలాంటి బ్లడ్ టెస్ట్లు ఆర్ ఎలాంటి స్క్రీనింగ్స్ వాళ్ళు చేయించుకోవాలి ఫర్ ఎన్షూరింగ్ దట్ దేర్ కిడ్నీ హెల్త్ ఇస్ ఫైన్ అండ్ పర్ఫెక్ట్? సో ఇక్కడ కూడా మనకు డిపెండ్స్ వెదర్ ఇట్ ఈస్ హై రిస్క్ ఆర్ నార్మల్ రిస్క్. సో హై రిస్క్ పేషెంట్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ 6 months to 1 year వన్స్ ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్ యాన్యువల్ మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకోవడం అన్నిటికంటే బెటర్. దాంతో పాటు ఒకవేళ రెగ్యులర్ గా వేరే ఏమి ఇష్యూస్ లేవు అనుకుంటే, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బీపీ ఉన్నా, వాళ్ళు డయాబెటిక్ లేదా హైపర్టెన్సివ్ అయినా రెగ్యులర్ గా 6th monthly వన్స్ ఒక బేసిక్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఒక యూరిన్ రొటీన్ టెస్ట్, ఈ 2 చేసుకుంటే కూడా మనకు మోస్ట్లీ సరిపోతుంది. కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ లో మనకు బ్లడ్ యూరియా, యూరిన్ క్రియాటినిన్ యాజ్ వెల్ యాజ్ ఈజీఎఫ్ఆర్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. వెరాస్ యూరిన్ టెస్ట్ లో వచ్చేసి మనకు వాళ్ళు ప్రోటీన్ పోతా ఉందా, షుగర్ పోతా ఉందా అనేది ఓ బేసిక్ అసెస్మెంట్ మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది హై రిస్క్ పీపుల్. నార్మల్ వాళ్ళు వచ్చేసి యూజువలీ we don't suggest a regular screening for them. ప్రాపర్ హెల్తీ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంది, వాళ్ళ
ఫుడ్ హ్యాబిట్స్ బాగున్నాయి, వాళ్ళ వర్క్ కల్చర్ బాగుంది, అండ్ ఎటువంటి ఇష్యూస్ వాళ్ళు ఇంత ముందర ఫేస్ చేయలేదు అంటే ఆఫ్టర్ 50 years ఒక మాస్టర్ హెల్త్ చెకప్ అనేది చాలా బెటర్. ఎందుకంటే వీ డోంట్ నో హౌ ద పీపుల్ టర్న్స్ అప్. సో ఇప్పుడు ఒక పేషెంట్, ఒక యంగ్ పేషెంట్ మన దగ్గరికి వచ్చారు 2 years బ్యాక్. నేను చెప్పేది 2 years బ్యాక్ వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారంటే వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇయర్లీ వన్స్ మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తారు. ఆ హెల్త్ చెకప్స్ చేసినప్పుడు తన క్రియాటినిన్ 1.5 ఉన్నింది, అంటే బార్డర్ లైన్ కంటే కొంచెం ఎక్కువ. అది తను ఇగ్నోర్ చేయకుండా ఎందుకు పెరిగింది అనేసి వచ్చి కాంటాక్ట్ అయ్యారు. అప్పుడు మనకు తెలిసింది ఏమంటే హీఈస్ హెల్తీ, హీ హాస్ నో సైన్స్ ఆఫ్ ఫెయిల్యూర్, he plays sports, he is a non-smoker, non-alcoholic, educated person, అంతా కూడా ఈస్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బై ద టీమ్. బట్ స్టిల్ ఇది అది మనం ఫర్దర్ తనతో మాట్లాడడం ద్వారా మనకు తెలిసింది ఏంటంటే తను ఏసీలో ఉండడం వల్ల తను వాటర్ ఇంటేక్ సరిగ్గా లేదు, ఉన్నంతసేపు కాఫీలు కానీ ఈ ఎనర్జీ డ్రింక్స్, తన నైట్ షిఫ్ట్స్ ఉంటాయంట. సో ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగడం, అవి హై షుగర్ హై కెఫీన్ ఉంటుంది వాటిలో. సో అవి తాగడము సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. అంటే ఇప్పుడు నౌ హీఈస్ యాక్టివ్ యాక్చువల్లీ. అప్పుడు వచ్చేసి కొంచెం సెడెంటరీ, ఒకే చోట కూర్చొని పని చేసుకోవడము, వీటి ఉండడము, అండ్ హీ వాజ్ ఒబీస్ కూడా అప్పుడు. సో వీటి వల్ల ఉన్నదనమాట. మనం అప్పుడు ఆ టెస్ట్ వల్ల మనం డిటెక్ట్ చేసాం కాబట్టి ఉన్నాం. లేకపోతే ఆఫ్టర్ 2 years if he has continued the same thing, he might have ended up in a end stage kidney disease. సో వాళ్ళకంటే కంపెనీ ఉంది, కంపెనీ లోపల కంపల్సరీగా టెస్ట్ చేశారు కాబట్టి సరిపోయింది. మనం కూడా ఏ కంపెనీ వర్క్ చేస్తున్నా లేకపోయినా వన్స్ ఇన్ ఎ వైల్ గెటింగ్ ఏ టెస్ట్ ఆర్ ఎనీ వార్నింగ్ సైన్ రాగానే డాక్టర్ ని కన్సల్ట్ కావడము, లేకపోతే ఏదైనా వార్నింగ్ సైన్ వచ్చి లెట్ మీ చెక్ దిస్ మై సెల్ఫ్ అనుకుని బ్లడ్ టెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. సో దీస్ ఆర్ ది టెస్ట్ దట్ సమ్వన్ హ్యాస్ టు గో త్రూ ఇయర్లీ గాని 6 months ఒకటి గాని. yes and blood test lo I will cover once for all for men also. Men with prostate issues, అంటే ఐడియల్లీ పేషెంట్ కి ఇంతకు ముందరే మనము BPH అంటాము, బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ప్లేషియా. దట్ ఈస్ దట్ ప్రోస్టేట్ ఇష్యూ. ఇందాక చెప్పాను కదా, నైట్ టైం అది పెద్దది అవ్వడము, యూరిన్ ఇష్యూస్ రావడం అనేది అది ఆల్రెడీ ఉంది అంటే వెంటనే మనము పేషెంట్ ని క్లినికల్ గా ఎగ్జామిన్ చేస్తాము. పేషెంట్ కి మనము డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటాము. అంటే చెయ్యి పెట్టి మోషన్ పోయే ప్లేస్ లో వి సీ ఇట్, దాని సైజ్ ఎట్లుంది, దాని టెక్స్చర్ ఎట్లుంది, సాఫ్ట్ గా ఉందా, హార్డ్ గా ఉందా, ఏమన్నా బుడపలు కనిపిస్తున్నాయా, ఇవన్నీ చూసి. అండ్ ఆల్సో వి సెండ్ ఏ సీరం PSA టెస్ట్. సో రీసెంట్ గా చాలా ఫేమస్ అయింది, చిరంజీవి గారు గెట్స్ సీరం PSA ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్లీ. ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. సో సీరం PSA అనేది ఏమంటే ఇట్స్ ఎ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్. అంటే ప్రోస్టేట్ గురించి మాత్రమే మనం దాంట్లో చూడగలుగుతాం. దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి, టోటల్ అని ఫ్రీ అనేసి అని. టోటల్ వచ్చేసి మనం మోస్ట్ కామన్ గా వాడేది, ఇట్స్ రిలేటివ్లీ చీపర్ ఆల్సో. ఇది 0 to 4 మధ్యలో ఉండాలి. బేసిక్ సీరం PSA టెస్ట్ ఇన్ BPH పేషెంట్ షుడ్ బి 0 to 4. 4 to 10 మధ్యలో ఉందంటే ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ గానీ, లేకపోతే చాలా రోజులుగా యూరిన్ రిటెన్షన్ ఉండడం వల్ల కానీ ఉండొచ్చు. అబౌవ్ 10 ఉంది అంటే ఇట్స్ ఆల్సో ఏ రెడ్ ఫ్లాగ్. ఇట్ ఫేవర్స్ మోస్ట్లీ టువర్డ్స్ ఎ కార్సినోమా. బట్ మనము ఆ ఒక్క టెస్ట్ బట్టి మనం క్యాన్సర్ అని చెప్పలేము. అట్లా వచ్చింది అంటే వీ విల్ గో ఇన్ టు ఫర్దర్ టెస్టింగ్. పేషెంట్ కి MRI చేసుకొని ఆ బయోప్సీ టెస్టింగ్ చేసుకొని దెన్ వి డిసైడ్. ఓకే, సో సీరం PSA టెస్టింగ్ ఇన్ ఏ BPH పేషెంట్ ఎవ్రీ ఇయర్లీ వన్స్ అట్లా చేసుకోవడం అనేది ఇట్స్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్. అలాంగ్ విత్ అన్ అల్ట్రాసౌండ్ స్కాన్. అల్ట్రాసౌండ్ స్కాన్ లో మనకు ఆ పేషెంట్ యూరిన్ పోక ముందర బ్లాడర్ కెపాసిటీ ఎంత ఉంది, పోయిన తర్వాత ఎంత ఉంది, ప్రోస్టేట్ వాల్యూమ్, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. సో ఎవ్రీథింగ్, మీకు ఏమేమి యూరోలాజికల్ ఇష్యూస్ ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కెన్ బి అడ్రస్డ్ ఇన్ OPD ఇట్ సెల్ఫ్. సో ఎనీ యూరోలాజికల్ ఇష్యూ ఉన్న, ఈ ప్రాబ్లం వస్తేనే మీరు పోయి చూడండి అనే దానికంటే మీకు ఏ ఇష్యూ వచ్చినా కూడా వెంటనే యూ గో సీ అ డాక్టర్. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద రిస్క్స్ ఆర్ కట్ డౌన్. సో దట్ ఈస్ ఎ గుడ్ ప్రాక్టీస్. అంటే చాలా మంది ఇప్పుడు ఎడ్యుకేటెడ్ చేస్తున్నారు. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు డూ దట్ అన్నమాట. People considering about their health is a very good thing. Nowadays, people are more concerned about their health, which is a very good thing. I want everyone to do that. Yeah. Perfect. So, moving forward, sir, let's burst some myth and fact session with them. Yes. So, you can take it as rapid fire. Okay. Yeah. So,
Beer helps flush out kidney stones. True or false? Looks fancy, but it is actually false. Okay, most of the things, especially the young people, చాలా మంది యంగ్ పీపుల్ వస్తారు, దే సే దట్ సార్ నా ఫ్రెండ్ కి కూడా ఇట్లానే ఉండింది, వాడు బీర్ తాగాడు, వాడికి బయటకు వచ్చేసింది, సో ఈవెన్ ఐ ట్రైడ్. No, it's a myth. So beer, though it appears to be as a liquid, as something risky, it will further, any alcoholic drink will cause dehydration. We thought that we think that we have consumed a liquid which is going to flush, but that liquid is not acting as a water. అది వాటర్ లాగే యాక్ట్ చేయదు, అది పోయి ఇంకా డిహైడ్రేట్ చేస్తుంది, ఇంకా వర్సన్ అవుతుంది, మీకున్న ఇష్యూస్ ఇంకా కొంచెం ఆ పెయిన్ సివియారిటీ పెరుగుతుంది, యూ విల్ బి మోర్ డిహైడ్రేటెడ్, పాస్ అవ్వాల్సిన స్టోన్ కూడా కొన్నిసార్లు బ్లాక్ అయిపోతుంది. సో డోంట్ డూ ఇట్. Drinking beer doesn't help you flush out the stones. It's purely a myth. Okay. So kidney disease always causes pain. Myth or fact? No, it's also a myth actually. So most of the kidney pains will be seen in the flank or lower back. But lower back lo say almost 90% of the things is either because of either muscle issues or musculoskeletal antamu, anything related to the spine valla kuda kavachu. Kidney stones will constitute only 10% of the pain. సో ఆ పెయిన్ కూడా మీరు చాలా ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. కాన్స్టెంట్ లో ఫ్రీక్వెన్సీ పెయిన్ ఆర్ లో ఇంటెన్సిటీ పెయిన్ వచ్చేసి మన మస్కులోస్కెలిటల్ ఉంటుంది. కిడ్నీ పెయిన్ ఈస్ యాక్చువల్లీ సడన్ గా వస్తుంది, చాలా త్వరగా వస్తుంది, అండ్ దట్ విల్ బి ద వన్ ఆఫ్ ద మోస్ట్ వర్స్ట్ పెయిన్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ యువర్ లైఫ్. సో యూ కెన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద కిడ్నీ స్టోన్ పెయిన్ అండ్ నార్మల్ పెయిన్. ఓకే. సో హోల్డింగ్ యూరిన్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వైల్ ట్రావెలింగ్, హౌ బ్యాడ్ ఇట్ ఇస్? It is acceptable to one level, but not completely encourageable. ఇది ఏమవుతుందంటే అదే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు, వన్స్ యూ కీప్ ఆన్ హోల్డింగ్ ద యూరిన్, ఒక బెలూన్ లాగా మీరు ఒక బెలూన్ తీసుకొని దాంట్లో మీరు ఫిల్ చేస్తూనే ఉన్నారంటే ఆ లేయర్ కింద అయిపోతుంది. మన హ్యూమన్ టిష్యూలో అదే లేయర్ లో మనకు మజిల్ ఉంటుంది, నర్వ్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ అన్ని ఉంటాయి, ఇవన్నీ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఇవి చేయంగా ఏమవుతుందంటే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం మన బ్లాడర్ వచ్చేసి సారీ నేను ఇంక ఎంటీ చేయలేను, నా కెపాసిటీ పోయింది, ఎంత యూరిన్ బయటకు వస్తుందో అంత రాని, మిగతా అదంతా లోపలే ఉంటుంది, నేనేం చేయలేను అనేటట్టు చేతులు ఎత్తేస్తున్నాను అనమాట. సో అట్లా కాకుండా ప్రాపర్ అంటే టైమ్లీ వాయిడింగ్, కొందరు ప్రొఫెషనల్స్ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బస్ కండక్టర్ కానీ, I mean professionals అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ గై హూ ఇస్ గోయింగ్ ఇన్ టు ఏ లార్జ్ మీట్స్ అంటారు, వాళ్ళు ముందర ఎంటీ చేసుకుని వెళ్ళడము, ఆ ఉన్న టైంలో కొంచెం వాటర్ ఇంటేక్ తగ్గించడము, ఇట్లా యూ కెన్ అడ్జస్ట్ యువర్ బ్లాడర్ డైలీ. మీ బ్లాడర్ వాయిడింగ్ ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అటు ఇటు, అంతేగాని మీరు హోల్డ్ చేసుకోవడము ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ గుడ్ ఐడియా. హోల్డింగ్ టు వన్ లెవెల్ ఈజ్ ఎ గుడ్ ఐడియా, ఎందుకంటే అది కూడా బ్లాడర్ కి ఎక్సర్సైజ్ లాగా, కాంట్రాక్టింగ్ రిలాక్సింగ్ అనేది ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. బట్ క్రానిక్ గా హోల్డ్ చేసుకున్నామంటే బ్లాడర్ ఎంటీ చేయలేదు, దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ కాకుండా లోపల ఉన్న చిన్న చాలా డెలికేట్ ఆర్గాన్స్ మనవి, ఈ డెలికేట్ ఆర్గాన్స్ అన్ని ఇబ్బంది పడతాయి, చాలా కాంప్లికేషన్స్ వస్తుంది. నెవర్ హోల్డ్ యువర్ యూరిన్. దెర్ ఈస్ నథింగ్ ఎమర్జెన్సీ ఇన్ ద వరల్డ్. ఇఫ్ యు ఆల్ యు ఆస్క్ మీ, ఇఫ్ యు వాంట్ టు పాస్ యూరిన్, యూ కెన్ ఆస్క్ ఎనీవన్ అండ్ యూ కెన్ గో, హ్యాపీగా వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు బస్సులో వెళ్తుంటే కూడా బస్ డ్రైవర్ కి చెప్పి నేను యూరిన్ వెళ్ళాలి, నియరెస్ట్ స్టాప్ లో ఉన్న ఆపు, లేదు అంటే కూడా నాకు ఎక్కడైనా పబ్లిక్ టాయిలెట్ ఉండే చోట నువ్వు వెంటనే ఆపేసి అనేసి అని యూ కెన్ గో ఫర్ వాష్రూమ్. ఇది మనం స్కూల్స్ లో కూడా ఎంకరేజ్ చేయాలి. చాలా మంది స్ట్రిక్ట్ క్లాస్ టీచర్స్ ఉంటారనేసి అని కిడ్స్ పాపం యూరిన్ పోకుండా 2-3 periods అలాగా పెట్టుకొని ఉంటారు. సో దట్ ఈస్ వెరీ డేంజరస్, అసలు ఎంకరేజ్ చేయకూడదు. మనం ఇది స్టూడెంట్ ఎడ్యుకేషన్, కిడ్స్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ ఎల్డర్లీ అందరికి కూడా మనం ఈ ప్రాపర్ వాయిడింగ్ అనేది ఎంకరేజ్ చేయాలి. రైట్. సో డు నాట్ హోల్డ్ యువర్ యూరిన్, పాస్ వెన్ ఎవర్ యూ వాంట్ ఇట్. UTIs are only caused because of poor hygiene. No, we cannot say that. It's partially correct. Poor hygiene is one of the factor. అంటే మన యూరిన్ లోపల ఉన్న మన అందరి బాడీస్ లో ప్రతి చోట మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. యూరిన్ లోపల కూడా కొన్ని కామన్ గా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, కొన్ని స్కిన్ పైన ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ రెండింటి యొక్క ఫీచర్స్ అన్ని వేరే ఉంటుంది.
ఎప్పుడైతే ఈ స్కిన్ పైన ఉండేది యూరిన్ లోకి వెళ్ళి అది కొంచెం పైకి వెళ్ళి అట్లా ఇన్ఫెక్ట్ అవుతుందో దట్ కెన్ కాజ్ టు వన్ ఎక్స్టెంట్. బట్ యూటీఐ అనేది చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఫిమేల్స్ ఆర్ మోర్ ప్రోన్ టు యూటీఐ, అదొకటి. రెండోది వచ్చేసి వాళ్ళ డ్రింకింగ్ హ్యాబిట్స్ బట్టి కూడా ఉంటుంది. డయాబెటిక్స్ పేషెంట్స్ కి వాళ్ళు ఎంత క్లీన్ గా పెట్టుకున్నా, ఎంత ప్రాపర్ గా ఫాలో అయిపోయినా కూడా వాళ్ళకి యూటీఐ వచ్చే ఛాన్స్ ఉంది. మెయింటైన్ గుడ్ పర్సనల్ హైజీన్ అయితే కూడా వాళ్ళకి వస్తుంది. రీజన్ ఏమంటే యూరిన్ లోపల షుగర్ ఉండడం అనేది ఈ ఆర్గానిజమ్స్ కి ఇట్స్ లైక్ ఎ ఫుడ్. సో దే ట్రై టు సర్వైవ్ ఇన్ దట్. సో ఇట్ ఈస్ పూర్ హైజీన్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ బట్ నాట్ ద ఓన్లీ ఫ్యాక్టర్. Only elderly men get prostate issues, true or false? Partially true. ఎందుకంటే మోస్ట్ కామన్ ప్రోస్టేట్ ఇష్యూ ఇస్ BPH or benign prostatic hyperplasia. That comes in usually elderly men above 50 or 60. But even younger patients can have prostate issues. One of the most common thing is prostatitis, అంటే infection of the prostate gland. వీళ్ళకేం గ్లాండ్ పెద్దదవ్వాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళకున్న యూరిన్ ఇన్ఫెక్షనే ప్రోస్టేట్ లోపలికి వెళ్ళి ప్రోస్టేట్ ని ఇన్ఫెక్ట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ ప్రోస్టాటైటిస్. సో యూజువలీ ప్రోస్టేట్ ఈజ్ ఏ సెక్యూర్డ్ ఆర్గాన్, ఇట్ హస్ గాట్ ఎ క్యాప్సూల్ అన్ని కూడా. దాని లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళడము కష్టమే, ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందానే మనం ట్రీట్ చేయడము కష్టమే. సో యూజువలీ ఇన్ కేస్ మనకు ప్రోస్టేట్ లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళిందంటే యంగ్ మేల్స్ లో కూడా చూస్తూ ఉంటాం ఇది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ అయింది అంటే వాళ్ళకి మనం యాంటీబయాటిక్స్ అప్పుడప్పుడు 4 to 6 weeks వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మన యూరిన్ లోపల ఈ యాంటీబయాటిక్స్ పెనట్రేట్ అయ్యేది, వర్క్ చేసే విధానము ప్రోస్టేట్ లోపల ఉండే విధానము డిఫరెంట్. సో ప్రోస్టేట్ లోపలికి అది వెళ్ళి పెనట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది, యాంటీబయాటిక్ పెనట్రేషన్. ఓన్లీ సమ్ డ్రగ్స్ ఆర్ దేర్ విచ్ ప్రాపర్లీ పెనట్రేట్. సో దట్ హ్యాస్ టు బి టేకెన్ ఫర్ అట్లీస్ట్ 4 to 6 weeks. So not only elderly, even young patients can get it, but most of the patients are elderly. Okay, fine. So that was about today's session, sir. It was very, very helpful. చాలా చిన్న సర్ఫేస్ లెవెల్ నుంచి యాజ్ డెప్త్ యాజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు అందరికి అర్థమయ్యేలాగా, ఎలాంటి మెడికల్ టర్మ్స్ ఓవర్ గా యూజ్ చేసేసి మాకు అర్థం కాకుండా చెప్పకుండా చాలా నీట్ గా చాలా పేషెన్స్ తో మాకు కిడ్నీ గురించిన అవేర్నెస్ ఈ వరల్డ్ కిడ్నీ డే రోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. వీఆర్ సో గ్లాడ్ దట్ యు ఆర్ హియర్, యు మేడ్ యువర్ టైం ఇంతసేపు మాతో కూర్చొని మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. You're welcome, but I have to thank you also because even you took a lot of effort to make this happen. And even the questions which you asked were literally the questions which patients will ask us in OPD. So one more thing I just want to close to the patients who usually visit doctors. Doctors ni visit చేసేటప్పుడు చిన్న చిన్న కొన్ని కరెక్షన్స్ చేసుకోండి, మీకు డాక్టర్ కి మీ ట్రీట్మెంట్ త్వరగా అయ్యేదానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్, మనకి ఏం ప్రాబ్లం ఉంది, అది ఎన్ని రోజులుగా ఉంది అనేది ఖచ్చితంగా డాక్టర్ అడుగుతారు, అవన్నీ క్లియర్ గా పెట్టుకోవాలి. సెకండ్ థింగ్, డు నాట్ హైడ్ ఎనీథింగ్ విత్ ద డాక్టర్. మేమేం పోలీసులు కాదు. వెన్ వి ఆస్క్ యూ దట్ యు స్మోక్ ఆర్ యు డ్రింక్, యూ ఆన్సర్ వెదర్ యూ స్మోక్ ఆర్ నాట్. అది నాకు నా ట్రీట్మెంట్ ఇచ్చేదానికి నాకు హెల్ప్ అవుతుంది. ఐఎమ్ నాట్ ఎ పోలీస్, ఐఎమ్ నాట్ ఇంటరాగేటింగ్ యూ, ఐఎమ్ నాట్ కంప్లైంటింగ్ అబౌట్ దిస్. మీ కాన్ఫిడెన్షియాలిటీ మీతోనే ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చిందని మేము వేరే పేషెంట్ తో కానీ వేరే డాక్టర్ తో కూడా మేము డిస్కస్ చేయము. సమ్ టైమ్స్ ఈవెన్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మేము డిస్కస్ చేయం. వాట్ ఎవర్ యూ సే విల్ డిస్కస్ విత్ యూ ఓన్లీ. సో పేషెంట్ డాక్టర్స్ తో యూజువల్లీ లై చేయొద్దండి, ఏముందో ట్రాన్స్పరెంట్ గా మాట్లాడండి. ప్లస్ ప్రీవియస్ ఆ ఇష్యూకి సంబంధించిన రిపోర్ట్స్ ఏమున్నా కూడా, అది ఒక 7-8 years బ్యాక్ ఉన్నా కూడా పర్వాలేదు. ఆ రిపోర్ట్స్ ఏమున్నా, లేకపోతే అది కాకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్, షుగర్ ఉండి దానికి మీరు ఏం టాబ్లెట్స్ వాడుతున్నారో ఆ రిపోర్ట్స్, మీ ప్రీవియస్ ఆల్ మెడికల్ రిపోర్ట్స్. అరే నేను యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను, నా షుగర్ గురించి ఎందుకు, నా బీపీ గురించి ఎందుకని వెళ్లకుండా మీ దగ్గర ఏమేమి మెడికల్ రికార్డ్స్ ఉన్నాయో అన్ని తీసుకొని వెళ్ళండి. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉన్నా మీ డాక్టర్ ని అడగండి. మీరు మెయిన్ అడగాల్సిన వచ్చేసి మీకు నా డయాగ్నోసిస్ ఏంటి, అది ఎట్లా ప్రోగ్రెస్ అవుతుంది, దాని ట్రీట్మెంట్ ఏంటి, ఇప్పుడు మీరిచ్చే ట్రీట్మెంట్ కాకుండా వేరే ఏమన్నా ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయా. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
ఇప్పుడు ఒక పిహెచ్సికి వెళ్ళామంటే అక్కడ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి తన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ మాత్రమే ఆ డాక్టర్ ఇవ్వగలుగుతారు డ్యూ టు ద ఫెసిలిటీస్. బట్ ఇప్పుడు మన ఆ, పెద్ద సెంటర్స్ కి అట్లా ఏమన్నా వచ్చారు అంటే హీ హాస్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. సో ఎప్పుడు కూడా డాక్టర్స్ ని మీరు మీ ఆప్షన్స్ అడగండి. ఐ నో most of the doctors are busy, they may not speak so this thing with you, but try to at least do these 3 or 4 things when you are going to a doctor, which will help you a lot. And don't hesitate. మీకు యూజువల్లీ యూరాలజీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేసి చాలా మంది పర్సనల్ గా తీసుకుంటారు, అదొక స్టిగ్మా లాగా అనమాట. ఇది అందరితో మనము ఇప్పుడు బీపీ షుగర్ నాకు బీపీ ఉంది షుగర్ ఉందని చెప్పుకున్నట్టు నాకు యూరాలజీ ఇష్యూ ఉందని ఎవరు చెప్పుకోరు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సఫర్ సైలెంట్లీ. సో ఆ స్టిగ్మాని బ్రేక్ చేసుకోండి, ఏమీ కాదు. మీరు సఫర్ అయ్యి మీరు కాంప్లికేట్ చేసుకునే కంటే చాలా ఎర్లీగా మీరు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరన్నా మిమ్మల్ని ఈ ఇష్యూస్ ఏమన్నా చెప్పేటప్పుడు మిమ్మల్ని ఎగతాళి చేస్తారన్నట్లు మీకు ఇబ్బంది పెడతారన్నట్టుంటే మీరు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీ పెయిన్ అర్థం చేసుకున్న వాళ్ళు అది ఎవరన్నా సరే వాళ్ళతో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. యూ కెన్ డైరెక్ట్లీ గో మీట్ ఏ డాక్టర్. సో డోంట్ డిలే ఇన్ టేకింగ్ ట్రీట్మెంట్. ఇంతకు ముందు అంటే ఒక ఊరికి 1-2 డాక్టర్లు ఉండడము, వాళ్ళ దగ్గర పోవాలంటే ప్రాసెస్ అట్లా ఉండేది. ఇప్పుడు ఆల్ ద డాక్టర్స్ ఆర్ యాక్సెసిబుల్. ప్లీజ్ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ బీ హ్యాపీ. డోంట్ ఓవర్ థింక్ ఎనీథింగ్, డోంట్ ఓవర్ గూగుల్, డోంట్ అప్లోడ్ ఆల్ యువర్ రిపోర్ట్స్ టు ChatGPT and don't do all these things. You have a person in life who is trained to do that. So try to believe him. Get your trust with the doctor. ఆ డాక్టర్ తో మీకు ట్రస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయన చెప్పే ట్రీట్మెంట్ నాకు పనిచేయదు అనుకుంటే అది నిజంగానే పనిచేయదు. ఇట్ హ్యాపెన్స్. సో కాబట్టి చాలా క్లియర్ మైండ్ తో వెళ్ళండి. అయినో మీరు హాస్పిటల్కి వెళ్తున్నారంటేనే మీరు కొంచెం సఫర్ అవుతా ఉంటారు. ఫర్దర్ మెంటల్ స్ట్రెస్ కాకుండా ఫ్రీగా ఉండండి. That was very much useful. The final note which you have given is extremely useful. అంటే చాలా మంది ఇవి నిజంగానే చేస్తారు, నిజంగా ఇలా చెప్పడానికి హెసిటేట్ అయ్యి. ఈ వర్డ్ చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ సో కైండ్ ఆఫ్ యూ, స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ దిస్ యునో ఇంత టైం తీసుకుని మాతో కూర్చుని ఓపిక్గా ఎంత ఇన్ హార్ట్ నుంచి యు ఆర్ ప్రొవైడింగ్ పీపుల్ లైక్ భయపడకండి, ఏం అవ్వదు, టాక్ అబౌట్ ఇట్, బ్రేక్ ది స్టిగ్మా. రియల్లీ ఇట్ ఇస్ యూస్ఫుల్ ఫర్ us. మాక్సిమం ఏమవుతుంది మీ ట్రీట్మెంట్ కొంచెం లేట్ గా స్టార్ట్ చేయబోతాం, బట్ వీ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ డ్యామేజ్ కదా. సో వాట్ మ్యాక్స్ కెన్ హ్యాపెన్ అని వాళ్ళు డిలే చేయకుండా వీళ్ళైనంత త్వరగా చూసారంటే ఇట్స్ ఆల్ గుడ్. It was so nice talking to you. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సూపర్ వాల్యుబుల్. Thank you so very much sir, for your presence in the live session. Yeah, I look forward to do more this kind of sessions with you, which can educate the people. Yes, yeah. Perfect. Because I'll be anytime so happy to when they enter into OPD. వాళ్ళు ఎడ్యుకేటెడ్ గా ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారు, పేషెంట్స్ ఎడ్యుకేటెడ్ గా ఉంటే డాక్టర్ హెడ్ఏక్ అనుకుంటారు. మీరు ఎడ్యుకేటెడ్ గా ఉంటే మాకు చాలా బాగుంటుంది యాక్చువల్లీ. We can easily explain, we can communicate with you. It's always a shared decision. ఎప్పుడు కూడా డాక్టర్ నీకు ఈ జబ్బు ఉంది నీకు ఇదే ఇవ్వాలి అనేసి అని కాదు. ఇట్స్ ఆల్వేస్ ఎ షేర్డ్ డెసిషన్. దట్ ఈస్ ద రీజన్ యూ హావ్ టు డిస్కస్ విత్ ద డాక్టర్. రైట్. సో మా మెయిన్ మోటో కూడా అదే సార్ ఈ లైవ్ సెషన్ వెనకాల, దట్ యునో మాకు ఒక ఆథెంటిక్ డాక్టర్ వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అప్పుడే చాలా మందికి ఉన్న మిత్స్ క్లియర్ అవుతాయి. మనకు తెలిసిన అసలు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్స్ వచ్చిన తర్వాత హాఫ్ నాలెడ్జ్ తోటి ChatGPT చేసేసి గూగుల్లో చూసేసి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేసి పెట్టేసి అవి సర్క్యులేట్ అయ్యి, సో రైట్ ఇన్ఫర్మేషన్ కి రాంగ్ ఇన్ఫర్మేషన్ కి మధ్యలో చాలా మంది కష్టపడుతున్నారు, పాపం సఫర్ అవుతున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ మేకింగ్ ఎఫర్ట్స్ దట్ వి బ్రింగ్ యాక్చువల్ ఎక్స్పర్ట్స్, మేక్ దెమ్ టాక్ అబౌట్ రియల్ ఇష్యూస్ సో దట్ ఒక రైట్ ఇన్ఫర్మేషన్ పీపుల్ కి చేరుతుంది అని. సో మా ఈ ప్రయత్నంలో మీ అందరూ సహకరిస్తున్నందుకు, స్పెషల్లీ మీరు ఇవాళ వరల్డ్ కిడ్నీ డే రోజు వచ్చి మాతో ఇంతసేపు స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.